అందరికీ నమస్కారం అండి. ఈరోజు 26 ఫిబ్రవరి 2023 సంవత్సరం. జ్ఞానజ్యోతి జిడ్డు కృష్ణమూర్తి స్టడీ సెంటర్ నుంచి, విశాఖపట్నం నుంచి ఈరోజు మన సత్సంగం కండక్ట్ చేయబడుతుంది. అయితే కిందటి వారం చేసిన ది ఇంపెడిమెంట్స్ టు రాడికల్ ట్రాన్స్ఫర్మేషన్, మౌలికమైన పరివర్తనకు కలిగే అవరోధాలు ఏంటి అని గత 19వ తేదీని గత ఆదివారం మనం జరుపుకున్న సత్సంగం తర్వాత మళ్ళీ ఇదే చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే ఇది జీవితంలో అత్యంత కీలకమైన విషయం. కృష్ణమూర్తి గారి ప్రబోధనలో కూడా ఇది అత్యంత కీలకమైన విషయంగా తెలుస్తుంది మనకు కూడా. కాబట్టి ఇది మళ్ళీ ఈ చర్చనీయాంశంగా మళ్ళీ ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొని ఇంకా లోతుగా ఈ విషయంలో చర్చిస్తే బాగుంటుందని నేను ఉద్దేశపడుతున్నాను. దయచేసి అందరూ సహకరించండి. సో ఇది ఎంత ముఖ్యమైనదంటే, నిజంగా దీన్ని లోతుగా మనం జీవితంలో ప్రవేశపెట్టి ప్రత్యక్షంగా దాని యొక్క అంశాలని పరీక్షించుకుంటే పరివర్తన అనేది, మౌలికమైన పరివర్తన అనేది ఎంతో దూరంలో లేదు. కాబట్టి దానికి ఎందుకు అవరోధాలు కలుగుతున్నాయనేది, పరివర్తన కలగాలి అనే ఉద్దేశం కంటే పరివర్తనకు ఏర్పడే అవరోధాలు కానీ మనం అర్థం చేసుకుంటే, తెలుసుకుంటే, ఆ అవరోధాలని చూడటం వల్ల పరివర్తన జరిగిపోతుంది ఆటోమేటిక్గా. నేను పరివర్తన చెందాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రారంభించడం వల్ల ప్రయోజనం ఉండదు. కానీ పరివర్తనకి అవరోధాలు ఏంటి అని ఒక అన్వేషణ, నిజంగా మనం కృష్ణమూర్తి గారు ఇచ్చిన పాయింటర్స్ తెలుసుకొని మనం జీవితంలో దాన్ని ఆచరణాత్మకంగా, శ్రద్ధావంతంగా, సీరియస్గా దాన్ని ప్రవేశపెట్టినట్టయితే జీవితంలో అదే ముఖ్యం అవ్వాలన్నమాట అన్నిటికంటే. అప్పుడు అది మన జీవితంలో తప్పకుండా అది వెలుగుని ప్రసారిస్తుందని తెలుస్తుంది, అర్థమవుతుందన్నమాట. కాబట్టి ఈరోజు ఒకసారి మనం కిందటి వారం చేసుకున్న ఒక విషయం, అంటే కొనసాగించిన సత్సంగంలో కొన్ని విషయాలని ఒకసారి పునరుచ్చరణ కొంచెం సేపు చేసుకున్న తర్వాత ఈరోజు ఇంకా లోతుగా చర్చించవలసిన విషయం ఏమై ఉంటుంది దాంట్లోకి వెళ్తామన్నమాట. సో కిందటి వారం శరీరం నుంచి కలుగుతున్న అవరోధాలు చూసాము. అంటే శరీరం ఎలాగా చాలా శక్తివంతంగా, తర్వాత ఎక్కువ చురుకుగా, ఎక్కువ పనిముట్టుగా, తన మంచి పనిముట్టుగా ఎలా తయారు చేసుకోవడం అనే విషయం గురించి మాట్లాడాం. తర్వాత మెదడు ఎందుకు ముద్దుబారిపోతుంది, దాంట్లో చురుకుతనం ఎందుకు రావటం లేదు అనేది చూసాం. తర్వాత మనస్సు అనే విషయం గురించి కూడా సమీక్షించాము. అలాగే హృదయం గురించి కూడా చూసాం. ఎందుకంటే ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి సంబంధించి ఉన్నాయి, వేరు కాదు. ఎందుకంటే దే ఆర్ కనెక్టెడ్. అయితే ఎప్పుడైతే మనం విడివిడిగా ఏదో ఒకదాన్నే పట్టుకున్నాం అనుకోండి, అప్పుడు అది సుసాధ్యం కాదు. అందుకని
మొత్తం ఈ అన్నిటికీ ఒక యూనిటరీ ప్రాసెస్ కింద తీసుకొని దాన్ని అంతటితో కలిపి మనం ఎలాగా ఈ విషయంలోకి ప్రవేశించగలం అనేది కిందటి వారం చూసామన్నమాట. తర్వాత ఇంకా చూసింది ఏంటంటే ఉన్నది, కాబోయేది, అంటే వాట్ ఈస్ అండ్ వాట్ షుడ్ బి అనేది విషయం గురించి. ఎందుకంటే వాట్ షుడ్ బిలో ఉన్నట్టు, అంటే భవిష్యత్తు గురించే ఆలోచిస్తూ ఉన్నదిని మర్చిపోయినప్పుడు వాస్తవాన్ని దర్శించలేము, ఉన్నదాన్ని పూర్తిగా చూడలేమనే విషయాన్ని ప్రస్తావించాం. అయితే ఇక్కడ ఇంకొక అవరోధం కూడా చెప్పుకున్నాము లాస్ట్ టైము. ఏంటంటే వేదాంత విషయాలు, గ్రంథాలు ఇవన్నిటినీ చదివి ముఖ్యంగా ఒక కోరిక జనిస్తుంది. సత్యం అనేది ఏంటి, భ్రమం అనేది ఏంటి, కాలాతీతమైన విషయం ఏంటి, పేరు లేనిది ఏంటి, దేశకాలాలకు అవతల ఉన్నది ఏంటి, ఇలాగా ఈ విషయాన్ని ఎలాగైనా ఆ బ్రహ్మానందము, పరమానందము, ఆ ప్రేమ, ఇటువంటివన్నీ పొందాలి అని ఎప్పుడైతే మనము ఒక ఆశయాన్ని పెట్టుకున్నామో తప్పకుండా అది చూడడానికి ఒక ఆటంకం అవుతుంది ఉన్నదాన్ని. అంచేత ఈ ఆధ్యాత్మిక విషయాల మీద కోరిక కూడా పక్కన పెట్టాలి, ఆ సంకల్పం కూడా పక్కన పెట్టాలి. ఒక్కొక్కసారి కృష్ణమూర్తి గారి యొక్క ఆయన వివరించినటువంటి విషయాల్లో కొన్ని విషయాలు మనము నిత్య జీవితంలో వాట్ ఈజ్ని, లేదా అంటే ఉన్నదాన్ని దర్శిస్తున్నప్పుడు కానీ, లేకపోతే మన జీవితంలో మార్పు ఏంటి అనేటువంటి ఒక ప్రశ్నలో కానీ మనం ఉండేటప్పుడు గబుకుమని వెంటనే ఆ టీచింగ్లో విషయాలు మనకు గుర్తుకొచ్చాయి అనుకోండి, అప్పుడు ఓహో ఇదే కదా అని ఒక ఇంటెలెక్చువల్ సాటిస్ఫాక్షన్కి మనం వచ్చేస్తాం. ద ఆన్సర్ ఈజ్ దేర్ అంటే ఆ మనస్సమ్మ ఒక మోసం చేస్తుంది. అంటే ఇదే కదా, అంటే ఆలోచన అంతం అంటే ఇదే కదా, ఆలోచన స్వభావం అంటే ఇదే కదా, తర్వాత నిజంగా పరివర్తన అనేది నిశ్శబ్దంలోనే కదా కలుగుతుంది అని మనం ఒక ఆన్సర్ అనేది సిద్ధం చేసుకుంటాం. కాబట్టి అందులో చూసేటప్పుడు ఆన్సర్స్ గురించగానే అన్వేషణ ఆగిపోతుంది అనమాట. అందుకని సో కృష్ణమూర్తి గారు కూడా ఒక దగ్గర చెప్పారు, ఈవెన్ ది అబ్సెషన్ ఆఫ్ కే టీచింగ్ గురించి కూడా చెప్పారు. సో అందు గురించి ప్రతిదీ కూడా ఒక ఆటంకంగా అక్కడ నిలుస్తుంది. తర్వాత కొన్ని నమ్మకాలు, కొన్ని అలవాట్లు, తర్వాత గత జ్ఞానం, ఇదంతా ఒక ఆటంకమే. తర్వాత ఇంకొక పెద్ద ఆటంకం గురించి కూడా చర్చించాం, ఐడెంటిఫికేషన్స్. సో అది ఏంటి, గుర్తించడం అనమాట. నా పేరుతో నన్ను నేను గుర్తించుకోవడం, నేనే శరీరం అనుకోవడం, నేనే రూపం అనుకోవడం, నేనే నా మతం, నా కులం, నా దేశం, నా ఊరు, నా రాష్ట్రం, ఇలాగా నేను మగాడిని, ఇలాగా నేను ఆడదాన్ని, నా కుటుంబం, డబ్బు, పేరు, వీటితో ఎన్నిటితో ఒక సారూప్యత మనకి దాంట్లో చేసుకొని వీటన్నిటితోటి అది నేనే అనేటువంటి ఒక దాంట్లో పడిపోయి ఉన్నప్పుడు ఏంటవుతుందంటే ఇది నేనిదే అని ఒక ఐడెంటిఫికేషన్, ఒక గుర్తింపు, ఒక సారూప్యత భావం వచ్చేస్తుంది అనమాట. వస్తే అది కూడా పెద్ద ఆటంకం ఉంటుంది. సో అంచేత ఎక్కువ ఈ తన తాలూకా శరీరము, పేరు, వీటితో ఐడెంటిఫికేషన్ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇది పెద్ద అబ్సెషన్, ఇది పెద్ద ఆటంకం. కాబట్టి ఇది కూడా మనము దర్శించవలసిన ఉంది. తర్వాత ఇంకో విషయం చర్చించాం, మనకి శక్తి లేదు అంటాం నిజంగా ఇంత లోతుగా చూడడానికి, అవగాహన చేసుకోవడానికి. కానీ జీవితంలో ఎన్నో విషయాల యందు అంతంత శక్తి పెడుతున్నాం కదా. సో అప్పుడు శక్తి లేదని, డబ్బు విషయంలో శక్తి, సంపాదనలో శక్తి లేదని అనలేదు. తర్వాత పేరు ప్రతిష్టలు సంపాదించడానికి, పదవి సంపాదించడానికి శక్తి లేదు అనలేదు. మనకి ఇంట్రెస్ట్ అయిన విషయంలో రాత్రింపవళ్ళు కష్టపడతాము, అందులో శక్తి లేదు అని అనలేదు. కానీ ఇక్కడ శక్తి లేదు అంటుంటాం అన్నమాట. అంటే నిజంగా శక్తి లేదా, లేకపోతే దాని యొక్క ప్రాముఖ్యతని, దాని యొక్క గొప్పతనాన్ని ఇది చూసినప్పటికీ కూడా అది కేవలం ఒక ఐడియాగానే ఉంచుకొని
నిజమే ఈ వాస్తవ జీవితంలో కొట్టుకుపోతుండి ఆ మాట ఆడుతున్నామా? ఈ విషయం కూడా మనం ప్రశ్నించుకోవాలి మనల్ని మనం. అలాగే చాలా భవిష్యత్ గమ్యాలు పెట్టుకుంటాం. మన సుగుణాల్ని సంపాదించాలి, అహింసా మార్గంలో ఉండాలి, భగవంతుడిని కనుక్కోవాలి ఇలాగా. సో, ఈ గమ్యాలన్నీ కూడా మళ్ళీ ఆటంకాలే అవుతాయి కదా! అంచేత ఇచ్చ గురించి కూడా ఒక విషయాన్ని మనం చర్చించుకున్నాం. విల్ గురించి. తర్వాత కోరిక గురించి, ఆ కోరిక యొక్క ప్రక్రియ గురించి కూడా మాట్లాడుకున్నాం. అంటే ద ప్రాసెస్. అంచేత చర్య గురించి కూడా మాట్లాడుకున్నాం. ఆహ్, అంటే ఖండవంతమైన చర్య, తర్వాత నాన్ ఫ్రాగ్మెంటరీ యాక్షన్ అఖండమైన చర్య గురించి. తర్వాత ఆహ్, ఆలోచన లేని చర్య, గతం లేని చర్య, నేను లేని చర్య అనేటువంటి విషయం గురించి కూడా ఆఖరిలో మాట్లాడుకొని కిందటి వారం ఆపామనమాట. అయితే ఇది ఈ వారం ఇప్పుడు ప్రారంభించబోతున్న ముందుగా మనం ఒకసారి రిమైండ్ చేసుకుందాము. అయితే ఇప్పుడు చర్చించవలసిన విషయం ఏంటి అంటే ఇక్కడ ఆహ్, కోరిక అనేది జీవితంలో ఒక ప్రధాన భాగంగా మారింది. అంటే ఒక గోల్, ఒక గమ్యం, తర్వాత మనం చేరుకునేటువంటి విషయం, స్వంతం చేసుకోవడానికి ఉపక్రమించిన విషయం. ఇది పెట్టుకున్నాం. అయితే ఇది ఏంటి అనేది లోపటికంటే వెళ్ళాలి. ఇచ్చ అనేది అసలు ఏంటి? అంటే ఐ విల్ డూ ఇట్, ఐ విల్ నాట్ డూ ఇట్. ఐ విల్ నాట్ అనేటువంటి ఒక ఇచ్చ కలుగుతుంది కదా! సో, అది కోరిక నుంచి పుట్టిందా? తర్వాత ఈ ప్రక్రియ అంతా కలిపి ఇది ఎలాగా ఈ ప్రక్రియ అనేది జరుగుతుంది అనేటువంటి విషయం కూడా ఈరోజు చూస్తామనమాట. ఇది ఎలాగ అంతానికి వస్తుంది? ఈ ప్రక్రియ అనేది ఏంటంటే ఇది ఒక ప్రాసెస్ కింద మారిపోయిందనమాట జీవితంలో. అంటే నిరంతరం జరిగే ప్రాసెస్ ఏంటి అని మనం చూస్తే ఫస్టు ఇంద్రియ సంవేదనం కలుగుతుంది. ఆ తర్వాత ఆలోచన దాంతో జాయిన్ అవుతుంది. ఆ తర్వాత దానిలో ఇమేజెస్ ఫార్మ్ అవుతాయి. రూప చిత్రీకరణ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఇష్టం లేని దాని యందు రెసిస్టెన్స్, ఇష్టమైన దాని కోసం ఒక ఉబలాటం, తాపత్రయం, అది స్వంతం చేసుకోవాలని దాని వెంట పడటం. ఇది జరుగుతుందనమాట. అయితే ఈ కోరిక యొక్క మూలమైన విషయం ఏమిటి అని మనం చూసినప్పుడు చూడటం అనేది ఫస్ట్ జరుగుతుంది. ఆ తర్వాత కాంటాక్ట్ జరుగుతుంది. అంటే ఒక విషయాన్ని చూస్తాం. దాన్ని ఒక ఇంద్రియంతో స్పృశిస్తాం. ఆ తర్వాత ఇంద్రియ సంవేదన జరుగుతుంది. అంటే ఒక రకమైన ఒక సెన్సేషన్ జరుగుతుంది ఇంద్రియాల నుంచి. అప్పుడు ఆ సెన్సేషన్‌కి మనస్సు ఆ సెన్సేషన్‌తో అంటే ఆలోచన సెన్సేషన్‌లోనికి ప్రవేశిస్తుంది. ప్రవేశించినప్పుడు అక్కడ ఆ విషయం కోరిక కింద మారిపోతుంది. ప్రవేశించి అప్పుడు ఐ వాంట్ ఇట్, ఐ డు నాట్ వాంట్ ఇట్ అని, లేకపోతే ఏదో ఒకటి దాంతో చెయ్యాలని అది పాత మనస్సుతో కాంటాక్ట్ అయ్యి అప్పుడు ఒక రియాక్షనరీ మూవ్‌మెంటు ప్రారంభమవుతుంది. అంటే ఇంద్రియ సంవేదన నుంచి ప్రారంభమైన విషయము ఆఖరికి రియాక్షనరీ మూవ్‌మెంట్‌గా కూడా తయారైపోతుంది. అందువల్ల ఇది అర్థం చేసుకోలేకపోతే తప్పకుండా ఒక దుఃఖం అనేది జీవితంలో, సంఘర్షణ అనేది జీవితంలో కలగక తప్పదు అనే విషయం మనం గ్రహించవచ్చు. ఇది మన జీవితంలో మనం చూడొచ్చును. సో, ఇంద్రియాల యొక్క యాక్టివిటీ అనేది విషయం ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తాం. ఏంటి అది అని. అయితే ఇంద్రియాలు ఏంటి? స్పర్శ, రుచి, చూపు,
వాసన, వినికిడి అని 5 రకాలుగా ఆ స్పర్శ జ్ఞానాన్ని, సంవేదనని కలిగి ఉంటాయి. అయితే ఎప్పుడు కలుగుతాయి అవి? ఏదైనా బాహ్యమైన విషయాలతో ఇంద్రియం సంపర్కాన్ని చెందినప్పుడు ఈ సంవేదన ప్రారంభమవుతుంది. అయితే మనస్సు కూడా వేరు కాదు. మనస్సు కూడా ఇంద్రియాల్లో భాగమే. అందుకే దాన్ని 6వ ఇంద్రియంగా చెప్పబడుతుంది మనస్సు. 6th సెన్స్‌గా. అంచేత అక్కడ ఎప్పుడైతే మనస్సు కూడా దాంట్లో జాయిన్ అయిపోతుంది తప్పకుండా అప్పుడు బాధ, మళ్ళీ సంతోషం ఈ 2 కూడా మనలో కలగటం మొదలుపెడతాయి. అలాగే ఇప్పుడు మ్యూజిక్, ఆర్ట్, తర్వాత డ్రగ్స్, సెక్స్ ఈ విషయాలన్నీ మనం చూసుకుంటే ఇదంతా ఇటువంటి సెన్సేషన్స్‌లోనే జీవితం చాలా వరకు గడుస్తుందన్నమాట. ఎందుకంటే ఆ సెన్సేషన్స్‌లో అంటే యాక్చువల్‌గా ఆ సెన్సేషన్ యొక్క ఆ సెన్సేషన్‌ని తిరిగి పొందాలనేటువంటి ఒక కోరిక కింద, ఆ సెన్సేషన్‌ని కోరిక కింద మార్చేయగలదు మనస్సు అన్నమాట. అంచేత స్థూలంగా గానీ, మానసికంగా గానీ మనకి సెన్సేషన్ ఉండకూడదు అని మనం అనుకుంటే, ఆ సెన్సేషన్ వల్ల కదా ఇదంతా వస్తుందంటే సెన్సేషన్స్ లేకపోతే ఒక జీవశ్చవం మనం. దానివల్ల అంటే డెడ్ డెడ్ హ్యూమన్ బీయింగ్ అంతే. అంచేత ఇంద్రియాలేమో విషయాలతో సంపర్కం కలిగినప్పుడు ఇది జరుగుతుంది కాబట్టి, ఆ తర్వాత ఇది ఎలాగ జరుగుతుంది అనేది ఇప్పుడు మనం చూసాం. అక్కడ ఫస్ట్ ఒక చూడటం జరుగుతుంది, కాంటాక్ట్ వస్తుంది, స్పర్శ, దాని మీద సెన్సేషన్ వస్తుంది, దాని మీద డిజైర్ వస్తుంది అని మనం అనుకున్నాం, చూసాం కాబట్టి ఈ మనస్సులో కలిగేటువంటి సెన్సేషన్స్ అన్నీ కూడా ఒక ఉంటుండగా మళ్ళీ ఇంకొక విచిత్రమైన విషయం జరుగుతుంది. ఈ సెన్సేషన్ ఏం చేస్తుందంటే, ఇది మళ్ళీ కొత్త రకమైన సెన్సేషన్ గురించి ఆ సెన్సేషన్ మళ్ళీ తాపత్రయపడుతుంది మనసులోంచి. సో, ఆ కొత్త సెన్సేషన్ ఏంటి? భగవంతుని యందు కోరిక. ఏదో తెలియని విషయం ఎలాగా మళ్ళీ ఆ ధ్యానంలో కలిగే విషయం ఏంటి? ఆ సెన్సేషన్ ఏంటి? ఆ ఆనందం ఏంటి? ఇలాగ ఆ కొత్త సెన్సేషన్, ఆ రియలైజేషన్ గురించి మళ్ళీ తాపత్రయపడుతుంది. అంటే ఇదంతా చూస్తుంటే మనకేమనిపిస్తుందంటే, ఆల్వేస్ దేర్ ఇస్ ఎ హ్యాబిట్ ఆఫ్ సీకింగ్. అంటే ఏదో ఒకటి పొందాలనేటువంటి ఒక ఒక కోరిక అనేది కలుగుతూనే ఉంది. అంటే ఇవన్నీ కూడా అంటే ఈ ప్రాసెస్ అంతా జీవితంలో చాలా భాగం ఆక్రమించుకొని ఉందన్నమాట. దీని నుంచి ద్వంద్వాలనేవి కలుగుతున్నాయి. అంటే ఆపోజిట్స్. అంటే దీనిలో ఇప్పుడు నాకు నచ్చింది అంటాం ఒక విషయాన్ని చూసి. ఇంకోటేమంటాం? నాకు నచ్చలేదు అంటాం. ఈ 2 ద్వంద్వాలు ఎలా ఏర్పడ్డాయి? ఆ సెన్సేషన్ నుంచి మనస్సు సెన్సేషన్‌లో ప్రవేశించి, గత జ్ఞానంతో కాంటాక్ట్ అయ్యి, ఆ తర్వాత ఇది నాకు నచ్చింది, ఇది నాకు నచ్చలేదు అనేటువంటి ఒక అనుభవం కోసం మళ్ళీ ఆ అనుభవం వస్తుంది కదా! దానికోసం వెంపర్లాడతాం. అంటే నచ్చలేదంటే ఒక రెసిస్టెన్స్ ఇస్తది మనస్సు. నచ్చింది అంటే దాని వెంట పరిగెడుతుంది. సో, ఈ అనుభవంలో కలిగే సంవేదన అనేటువంటిది అత్యంత ముఖ్యమనమాట. అంచేత సెన్సేషన్ అనేటువంటిది ఇందాక అనుకున్నట్టు రియాక్షన్ కలిగి ఉంటుంది గనక, సో, మనలో నుండే రియాక్షన్స్ అన్నిటిని కూడా ఒక సెన్సేషన్‌లో మనస్సు యొక్క ప్రమేయం కలిగినప్పుడు వచ్చినటువంటి విషయంగా మనం దాన్ని గుర్తించుకోవాలి. కాబట్టి మనలో రియాక్షన్స్ ఎందుకు కలుగుతున్నాయి? ఒక విషయం ఎవరైనా అనగానే తిరిగి ఎలా రియాక్ట్ అవుతున్నాం? ఒక విషయం తెలియగానే ఎందుకు మంచిగా స్పందిస్తాం? ఒక్కొక్కసారి ఎమోషనల్‌గా కోపంగా ప్రవర్తిస్తాం. ఎందుకు అంటే, సో, ఇదంతా కూడా రికార్డ్ అయిపోయింది. ఇమేజెస్‌లా ఫార్మ్ అయిపోయింది మనలోని. సో, అంచేత మనస్సే ఒక సెన్సేషన్‌గా మారిపోయింది. అది అంతరంగంలో కూడా. అప్పుడు అన్‌ప్లెజెంట్, ప్లెజెంట్ అనేటువంటి విషయాలు రెండిటిని పెట్టేసుకొని రియాక్షన్ అయిపోతుందనమాట. సో, అందువల్ల
ఈ రియాక్షన్స్ అనేది ఎప్పుడూ కూడా తృప్తి పడదు. అంటే ఒక రియాక్షన్ వచ్చింది అంటే ఒక సంవేదన వచ్చిందనుకోండి, ఆ సంవేదన మళ్ళీ ఇంకొక సంవేదనని కోరుకుంటుంది. ఆ సంవేదన తిరిగి తిరిగి పొందాలని మళ్ళీ మనసు కోరుకుంటుంది. ఆ తర్వాత అది రియాక్షన్‌గా తర్వాత మారుతుంది. ఆ రియాక్షన్ మళ్ళీ మళ్ళీ వస్తుంది. అంచేత ఈ కాన్‌ఫ్లిక్ట్ అనేది దీనివల్ల ఏర్పడుతుందనమాట. కాబట్టి ఇది కాన్‌ఫ్లిక్ట్ యొక్క నేచర్. తర్వాత ఇంకొక విషయం చూస్తే, ఒక సంవేదన, ఇంద్రియ సంవేదన సంతోషంగా మారుతుంది. అప్పుడు ఆలోచన ఏం చేస్తుంది? సెన్సేషన్‌ని గుర్తించకపోతే అది కేవలం సెన్సేషన్ మాత్రమే. అంటే ఆలోచన ఏం చేస్తుందప్పుడు? గుర్తిస్తుంది. కానీ ఆలోచన ఆ సెన్సేషన్‌ని గుర్తించకపోతే అప్పుడేమవుతుంది? అది కేవలం సెన్సేషన్. అప్పుడు ఒకవేళ గుర్తించిందనుకోండి, ఇది ఎంత బాగుంది అని అనగానే ఆలోచన దాంతో ఐడెంటిఫై అయిపోతుంది. ఐడెంటిఫై అయిపోయి దానిలోని ఆ సంతోషం వెంట పరిగెడుతుంది. అలాగే బాధొస్తే ఆ బాధను రెసిస్ట్ చేయటానికి ఉపక్రమిస్తుంది. సో, ఇదంతా కూడా ఈ రియాక్షన్స్ అన్నీ కూడా మళ్ళీ మైండ్ అనేటువంటి మరొక ఇంద్రియం నుంచి ప్రారంభమవుతాయి. సో, సెన్సేషన్ యొక్క యాక్టివిటీ అర్థం కానంత వరకు ఇది ఎంత ముఖ్యమంటే, మనలోని మన శరీరంలో ఇంద్రియాలున్నాయి. ఆ ఇంద్రియాలు యొక్క కాంటాక్ట్ వల్ల బాహ్య విషయాలతో సంవేదనలు కలుగుతున్నాయి. ఈ సంవేదనలు అంటే ఎప్పుడైతే మనము దీని గురించి పూర్తిగా అర్థం అంతవరకు మనలో భయము, సంతోషము అనేవి కొనసాగుతూనే ఉంటాయన్నమాట. సో, అందులోంచి కోరిక తీర్చుకోవడం, లేకపోతే అయిష్టమైన దాన్ని నిరోధించడం, ఈ ప్రాసెస్ కూడా జరిగిపోతూ ఉంటుంది. అంచేత ఈ రెండిట్లో ఈ రెండు కోరికలే, రెసిస్టెన్సు కోరికే, మరి వెంటపడటము కోరికే. ఇవి కంటిన్యూ అవుతున్నాయి. అయితే దేన్నైనా చూస్తామనుకోండి, ఎగ్జాంపుల్ ఒక కారునో, ఒక అందమైన ముఖాన్నో, లేకపోతే ఒక పుష్పాన్నో, ఒక సూర్యాస్తమయ దృశ్యాన్నో, లేకపోతే ఒక అందమైన పర్వతాన్ని దేన్నైనా చూస్తే అప్పుడేమవుతుంది? చూస్తే తప్పేంటసలు? అది చూడటం వరకు అయితే ఏమీ లేదు. అయితే ఎప్పుడైతే ఇది అందంగా ఉంది, దీన్ని సొంతం చేసుకోవాలి అని మనస్సు ఎప్పుడైతే వెంటనే దాన్ని ఒక ఆకర్షణగా పెట్టుకుంటుంది, వెంటనే లేకపోతే వికర్షణగా పెట్టుకుంటుంది. పెట్టుకోగానే అప్పుడు ఈ యాక్టివిటీ ప్రారంభమైపోయి అది ఇంకా కాన్‌ఫ్లిక్ట్‌కి, లేకపోతే నిరాశకి, నిస్పృహకి, లేకపోతే అల్ప సంతోషాలకి, లేకపోతే దుఃఖానికి, అన్నిటికీ దారితీస్తుందన్నమాట. సో, ఇంద్రియ సంవేదనకి ఇక్కడ ఒక కీలకమైన పాయింట్ ఉందండి. ఏంటంటే అది ఇంద్రియ సంవేదనకి మళ్ళీ ఆలోచనకి మధ్య ఒక చిన్న కాల వ్యవధి ఉంది. చిన్న కాల వ్యవధి. అయితే అది ఒక స్ప్లిట్ సెకండే. అయితే ఈ స్ప్లిట్ సెకండ్‌లో ఏంటి అసలు ఇలాంటి ఒక డిజైరు ప్రారంభం అవ్వటానికి, తర్వాత ఇంద్రియ సంవేదానికి మధ్య ఆ స్ప్లిట్ సెకండ్ ఉంది అనేటువంటి విషయం తెలియనంత తొందరగా మనస్సు ఇంద్రియ సంవేదనలతో కలిసిపోతుందన్నమాట ఒకేసారి. సో, అంచేత ఆ సమయంలో ఆ స్ప్లిట్ సెకండ్‌లో ఉన్నదానికి వాస్తవంగా ఉన్నదేంటి? ఇంద్రియ సంవేదన. అదే వాస్తవం. మనస్సేంటి? తన గత జ్ఞానంతో ఉన్నటువంటి ఒక సమూహం. అంటే ఆలోచనల సమూహం. సో, ముందుగా కనబడిన ఏంటి? ఉన్నదేంటి? ఇంద్రియ సంవేదన. ఒక్కటే కదా! సో, ఆ ఇంద్రియ సంవేదనాన్ని ముఖాముఖి అవ్వాలన్నమాట. దాంతో నిలవాలి. సో, ఆలోచన అనేది వాస్తవంతో ఐడెంటిఫికేషన్ చేసుకుంటుంది వెంటనే. అంచేత
దానితోనే నేను ఏర్పడుతుంది. ఇది చాలా కీలకమైన విషయం. ఇక్కడ ఒక సంవేదన వస్తుంది. ఆ సంవేదనతో ఇమ్మీడియట్‌గా మైండ్ ఆక్రమించుకుంటుంది. దాంట్లో జాయిన్ అవుతుంది. ఇలా జాయిన్ అవ్వగానే ఏమవుతుంది? ఇది నాకిష్టం, ఇది నాకిష్టం లేదు, ఇది కావాలి, ఇది పొందాలి అంటుంది. అమ్మో! ఎంత మాత్రం దీని జోలికి పోకూడదు. ఐ డోంట్ వాంట్ ఇట్ అని తోసేస్తుంది. అంటే అక్కడేంటి? నేను అనేది అక్కడ ఏర్పడిపోయింది. అది వచ్చేసిందనమాట. నేననేది ఏర్పడిపోయింది. కాబట్టి అక్కడ కేవలం ఇంద్రియ సంవేదనే ఉంటే అక్కడ ఎక్కడుంది నేను? నేను లేదు. కానీ ఇలా జాయిన్ అవ్వగానే, గ్రహించగానే అక్కడ నేను అనేది వచ్చింది. అంచేత అది వెంటనే ఏం చేస్తది? ఇది చెయ్యాలి, చేయకూడదు. ఇది కావాలి, ఇది వద్దు. అంచేత ఒక ఆకృతి ఒక ఒక రకమైన ఏంటి దాన్ని ఒక షేప్ ఇంద్రియ సంవేదనకి ఒక షేప్ ఇస్తుంది. ఒక ఆకృతి ఇస్తుంది. తర్వాత తర్వాత ఆ ఆకృతి ఇచ్చినటువంటి విషయం ఆకృతే నేనైపోతాననమాట. అంటే అదే నేను. ఆ ఆకృతే నేను అయిపోతాను. కాబట్టి ఈ ఐడెంటిఫికేషన్ లేదనుకోండి. ఎప్పుడైతే గుర్తింపు ఇంద్రియ సంవేదంతో గుర్తింపు, ఐక్యత భావం మనస్సుకి లేదనుకోండి. అక్కడ ఓన్లీ ఇంద్రియ సంవేదనే ఉందనుకోండి. అప్పుడు ఐడెంటిఫికేషన్ లేకపోతే సెల్ఫ్ ఎక్కడుంది అసలు? నేనెక్కడుంది? అంచేత కాబట్టి ఇది నా ఇల్లు, నా పేరు, నా గౌరవం, నా పవరు, నా ప్రెస్టేజి, ఇలా నా పొజిషను ఇదంతా నేను యొక్క ఐడెంటిఫికేషనే కదా! కాబట్టి ఇదే నేను యొక్క ఒక ఒక ఎసెన్స్ అన్నమాట. ఇది ఒక సారం. అంటే ఇది చాలా క్షుణ్ణంగా, లోతుగా మనం తెలుసుకోవాల్సిన విషయం. తర్వాత ఆలోచన అదొక ప్రాసెస్ అంటే ఒక పోగుంది మనలో. దాంతోటి అనుభవిస్తూ ఉండటం. అంటే ఒక అనుభవం పొందామంటే వెంటనే అనుభవంలో వెళ్ళిపోతామనమాట. అంటే అది పాతదే. ఎప్పుడు కొత్తది అనేది లేదు. ఏదుంటే అది మళ్ళీ వెంటనే అది పాతది చేసేస్తుంది మనసు. అయితే ఇక్కడ ఎక్స్‌పీరియన్సింగ్ అనేటువంటిది ఏంటి? ఐఎన్‌జీ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్. అంటే అక్కడ ఆ సమయంలో అనుభవిస్తూ ఉండడం అనేది జరగటం అనేది ఇంపార్టెంట్. అయితే పాస్ట్‌తో టైంలో జీవిస్తాం కాబట్టి ఈ జీవితంలో మరో రూపంలో కలిగేటువంటి సంవేదన అన్నమాట. అప్పుడు ఒక సంవేదన ఉంటుంది. పాస్ట్ ఎప్పుడైతే జాయిన్ అయిపోయిందో అదొక సంవేదన. పాస్ట్ జాయిన్ అవ్వకపోతే ఎక్స్‌పీరియన్సింగ్ ఉంటుంది. బట్ ఆ టైంలో ఎప్పుడైతే మనసు దాంట్లో సెన్సేషన్‌లో కలవకుండా ఉంటే ఆ ఎక్స్‌పీరియన్స్‌లో ఉండేటప్పుడు ఏమవుతుంది? అంటే అక్కడ రిజిస్ట్రేషన్ లేదు. కేవలం ఎక్స్‌పీరియన్సింగే. సో, ఆలోచించేవాడు అని 2 విషయాలు చాలా సార్లు మనకి కృష్ణమూర్తి గారు విన్నవించారు. అయితే ఆలోచించేవాడు ఆత్మని పరమాత్మని ఆలోచించేవాడు పొందాలని చూస్తాడనుకోండి. అప్పుడు అది ఎందుకు పెర్మనెంట్ విషయాన్ని చూస్తున్నాడు? అది ఒక సెక్యూరిటీ. అంటే నిలకడ లేని, స్థిరత్వం లేని శాశ్వతత్వం. అంచేత ఇది నిలకడ లేని, శాశ్వతం లేని విషయం ఆలోచన. నిలకడ లేనిది, శాశ్వతత్వం లేనిది అయినటువంటి ఆలోచన. ఇప్పుడు ఈ ఆలోచన ఎవరిని ఫార్మ్ చేసింది? ఆలోచించేవాడిని నిర్మించుకుంది. ఎందుకు నిర్మించుకుంది? అది శాశ్వతం లేదు గనక శాశ్వతత్వాన్ని కోరుతూ అంటే శాశ్వతత్వంతో ఉండడానికి ఒక ఆలోచించేవాడిని నిర్మించుకుంది. అంటే ఈ ఆలోచించేవాడు ఏమవుతాడు అక్కడ? తను శాశ్వతుడిని అనుకుంటాడు. కాబట్టి ఆ ఆలోచించేవాడు ఏం చేస్తున్నాడు? స్థిరత్వం నేను కలిగిన వాడిని అనుకుంటాడు ఆలోచించేవాడు. అంచేత ఈ నేన్ని ఎందుకు నిర్మిస్తుందంటే స్థిరత్వం కోసం నిర్మిస్తుంది. అంటే ఇప్పుడు చూడండి, ఆలోచన ఉంది. వస్తున్నాయి, పోతున్నాయి ఆలోచనలు. అయితే
ఈ ఆలోచనలు ఏం చేస్తాయి? ఇప్పుడు నాకిష్టం లేదు, లేకపోతే నాకు కావాలి, నాకు వద్దు అనేటువంటి ఒక ద్వంద్వాలతో ఒక వ్యక్తి ఉన్నాడు. అక్కడ నాకు కావాలి, నాకిష్టం లేదు, నాకు అవసరం లేదు అని మాట్లాడేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. సో, ఈ వ్యక్తి ఎప్పుడూ కూడా తాను పెర్మనెంట్ ఎంటిటీ అనుకోని ఆలోచనలతో ఇంటర్ఫీర్ అయ్యి, ఇది మంచిది కాదు, ఇది మంచిదే, ఇది ఇది కావాలి, ఇది వద్దు అని కొట్టి పారేస్తూ, ఒకదాన్ని సమర్థిస్తూ, ఒకదాన్ని ఆహ్, దాన్ని అనవసరం అని తోసి పారేస్తూ, తర్వాత ఒక నిర్ధారణలకొస్తూ, కన్క్లూజన్స్‌కొస్తూ, ఇది కరెక్టే అని ఆ జీవితం కరెక్టే అంటూ ఆ జీవితాన్ని ఆశ్రయిస్తూ, ఆ తర్వాత దాన్ని మార్చి మరొక జీవితాన్ని ఆశ్రయిస్తూ, ఇలాగేం చేస్తుంటాడు, పెర్మనెంట్‌గా తానొకడు ఉన్నాడు అనేటువంటి ఒక స్థితిలో కొనసాగుతూ ఉంటాడనమాట. అంటే తాను ఉన్నాడు. తాను పెర్మనెంట్‌గా ఉన్నాడు. తను ఏం చేయాలో అది చేయాలి. తను మార్పు చేయాలి. తన ఇష్టాన్ని ప్రవేశపెట్టాలి. ఒకదాన్ని అయిష్టంతో తోసిపారేయాలి. ఇలాగేం చేస్తాడంటే, తను నిజంగా తన యొక్క వ్యక్తిత్వం అనేది ఒకటి ఉందని, తన ఉనికిని శాశ్వతం చేసుకుంటాడనమాట. ఇది చాలా లోతైన విషయం ఇక్కడ. ఎందుకంటే, ఇక్కడ ఆలోచించేవాడనే విషయంలో, ఆలోచించేవాడిని ఎందుకు మనసు సృష్టించింది? అంటే, ఆలోచన ఎందుకు సృష్టించిందంటే, బికాజ్ ఇట్ వాంట్స్ పెర్మనెన్సీ అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ నేను ఆ విధంగా ఏర్పడుతుంది. అప్పుడు ఈ రెండిటి మధ్య ఆలోచించేవాడు అనే రెండిటి మధ్య ఏమవుతుంది? ఒక కాన్ఫ్లిక్ట్ అనేది ఏర్పడుతుంది నిరంతరం. ఈ రెండిటి మధ్య ఒక పరస్పర ఒక రిలేషన్‌షిప్‌తో ఏం చేస్తుందది? ఒప్పుకోవడం, తిరస్కరించడం ఇలాగా ఒక సంబంధం పెట్టుకొని ఈ 2 ఒకదానితో ఒకటి ఒక కాన్ఫ్లిక్ట్‌లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు దాంట్లో ఎనర్జీ ఆఫ్‌కోర్స్ వేస్ట్ అవుతుంది. అక్కడ ఈ రియాక్షన్స్ అనేవి దుఃఖానికి కారణమవుతుంటాయి. అంచేత ఇప్పుడు నేను ఏ యొక్క కారణము లేకుండా దర్శించగలనా? ఎలా దర్శించగలను? అంటే ఏదో ఒకటి అవ్వాలని కాదు, ఏదో ఒకటి పొందాలని కాదు, ఏది చెయ్యాలని కాదు. ఏ కారణం లేదు అక్కడ. అంచేత కారణం పెడితే అప్పుడు నేనుతో దర్శించడం అవుతుంది. ఇప్పుడు కారణం లేకుండా దర్శించడం ఎలాగా? అంచేత ఇంద్రియ సంవేదన మరో సంవేదనకి కారణం. అది కలిగించుకునేటువంటి ఒక అలవాటు పడుతుందన్నమాట. ఒక సంవేదన ఇంకొక సంవేదనలోకి మనసుతో జాయిన్ అయినప్పుడు అది మరొక సంవేదనలోకి వెళ్ళిపోతుంది. కావాలనుకుంటుంది. ఇంకోటేంటంటే ఇక్కడ ఒక కర్మ విషయం కూడా ప్రస్తావించవలసి ఉంది. కార్యకారణాలని 2గా ఉన్నాయి మనకి. అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్. ఈ కారణంలో కార్యం ఉంది. అయితే ఇక్కడ మరొకతో అంటే ఇది దీని ఎరుకతో ఈ కార్యకారణాలను ఎరుకతో మనం గమనించాలి అంటే అది ఎలాగ పనిచేస్తుంది అనే విషయాన్ని చూడాలంటే ఒక వేగవంతమైన మనస్సు, మనకి అత్యంత వేగమైన మనస్సు, స్పాంటేనియస్‌గా చూసే మనస్సు మనకి కావాలి. అయితే ఎందుకంటే అది నిరంతరం మారుతూనే ఉంటుంది. కార్యం, కారణం, మళ్ళీ కారణం నుంచి మళ్ళీ కార్యం, మళ్ళీ కారణం. ఈ కొత్తగా మళ్ళీ మారుతూనే ఉంటాయి. ఇదంతా కూడా ఇది ఈ కాజ్ అండ్ ఎఫెక్ట్‌నే కర్మ అని కూడా పిలుస్తాం. కర్మ అంటే ఈ కార్యకారణాల యందు మనకుండేటువంటి బాండేజ్. అంటే దాంతో మనకు ఏర్పడిన బాండేజ్ నుంచి ఈ కర్మ వస్తుంది. అంటే ఒక కార్యం చేయాలని కార్యం మీద బాండేజ్, ఆ కారణం మీద బాండేజ్. అంటే ఆ కారణం కోసం కార్యం చేయడం, కారణం నుండి పుట్టే దాని గురించి కార్యం చేయడం, మళ్ళీ కార్యం నుంచి కారణం ఏర్పడడం. ఈ కార్యకారణాల బాండేజ్ ఉంటుంది. అయితే కర్మ అనేటువంటిది చాలామంది అనుకుంటారు అది అంతు లేకుండా కొనసాగుతుంది అని. అసలు అలా కానే కాదు. ఎందుకంటే శాశ్వతంగా కొనసాగేది కాదది. ఎందుకంటే కండిషనింగ్ కూడా అశాశ్వతమే. ఎందుకంటే కార్యకారణాలు శాశ్వతంగా కొనసాగే విషయమే అయితే
ఇప్పుడు సెన్సేషన్ని చూస్తే అది ఆగిపోయేటువంటి ఒక దర్శనం మనకి మనకి మనం చూడగలుగుతున్నాము అని అంటే అక్కడ మనస్సు యొక్క ప్రమేయమే లేకపోతే అక్కడ నేననేదే లేనప్పుడు అక్కడ కార్యం మళ్ళీ కారణం ఎక్కడి నుంచి ఉద్భవిస్తున్నాయి? నేను ఉంటే కదా కార్యం కారణం. అది నేనే కదా కారణం దానికి. కాబట్టి దాని నుంచే కార్యం పుట్టింది కదా! అంచేత కార్యకారణాలు అక్కడ అంతమైనప్పుడు కర్మ ఎక్కడుంది? కాబట్టి కర్మకు అంతం అనేది ఇది కూడా చాలా కీలకమైన విషయం. ఇది కూడా మనం గుర్తించాలన్నమాట. అంచేత నేను తప్పకుండా ఫలానాది పొందాలి, పొందకూడదు అనేటువంటిది ఒక కారణము లేని ఒక చర్య అవుతుందా? అది ఈ 2 లేకుండా ఉంటే అప్పుడు కార్యకారణాలు అంటే నేను పొందాలి, పొందకూడదు అనే 2 ఉంటే అప్పుడు చర్య ఏంటి? అక్కడ సెల్ఫ్ లేకపోతే అక్కడ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్సే లేదు కదా! సో, ఇది మనం దర్శించాలి. అంటే సీయింగ్ ఎ ఫ్యాక్ట్ విత్ సెల్ఫ్ అండ్ సీయింగ్ ఎ ఫ్యాక్ట్ వితౌట్ ది సెల్ఫ్. నేను లేకుండా చూడటం. అంటే జీవితంలో ప్రతిదాన్ని మనం ప్రతి దాని యొక్క ప్రతి విషయాన్ని దేని స్థానంలో దాన్ని ఉంచటం అనేటువంటిది చాలా ముఖ్యం అన్నమాట. అంటే అలాగని మనం ఏదో తెలుసుకొని ఎవరో చెప్తే ఇది ఇక్కడ ఉంచాలి, ఇది అక్కడ ఉంచాలి, సెక్స్‌ని ఇక్కడ ఉంచాలి, ఫుడ్‌ని అలా చేయాలి, మెమరీ అని అలాగ మనం పెట్టుకోవడం కాదు. కానీ ఇంద్రియ సంవేదనలతో మనం ఐడెంటిఫై కాకపోతే నేననేది మనసు అనేది కాకపోతే ఆ ఇంటెలిజెన్స్ ఉంటుంది. అంటే ఏది ఎక్కడుండాలో అక్కడే ఉంటుందన్నమాట. అంచే ఇదే తాళం చెవి. ఇది ముఖ్యమైన విషయం. ఎందుకంటే సంవేదనతో ఐడెంటిఫై అవ్వడమే, అది గుర్తించి దాంతో మనసు ఐడెంటిఫై అవ్వడమే సెల్ఫ్. సో సెల్ఫ్ లేకపోతే జీవితం ఆర్డర్‌లోనే జరుగుతుంది. ఏది ఎక్కడుండాలో అక్కడే ఉంటుంది. అంత మాత్రమే ఉంటుంది. అందువల్ల దేనితోని సమస్య లేకుండా ఉంటుంది. ఐడెంటిఫికేషన్ లేకపోతే మనస్సు అప్పుడు వాట్ ఈజ్‌ని యథాతథంగా చూడగలదనమాట. ఎందుకంటే ఇది ఐడెంటిఫికేషన్ ఉంటే ఇంకా ఏదో కావాలనే ఒక ఆవేదన, ఒక మళ్ళీ ఆరాటం ఉంటుంది. ఐడెంటిఫికేషన్ లేదనుకోండి, అప్పుడు మనసు ఉన్నదాంతోటే నిలబడుతుంది. అంటే అసలు నిజంగా ధ్యానం అంటే ఏంటి? అంటే ఉన్నదిని చూడటమే యాక్చువల్‌గా చెప్పాలంటే. ఇప్పుడు ఐడెంటిఫికేషన్ లేనప్పుడు, ఆలోచనతో అది జరగనప్పుడు అక్కడ ఉండేది ఇంద్రియ సంవేదనం మాత్రమే కదా! అంచేత ఇంద్రియ సంవేదనం ఆలోచన కాదు కదా! కాబట్టి అక్కడ ధ్యానం అనేది ఉంది. అందువల్ల ఎక్కడైతే ఇంద్రియాలన్నీ ఏకస్థమై మొత్తంగా ఎరుక కలిగి ఉంటాయో అది అలా ఉన్నప్పుడు కానీ అలా ఉన్నప్పుడు అంటే మనం లేక నువ్వు నేను గాని ఎరుకతో ఉండడం కాదు. ఒక మనిషి నేను అనేటువంటి వాడు ఎరుకతో ఉండడం కాదు. ఇంద్రియ సంవేదనలే ఏకస్థమై మొత్తం అంతటి అన్ని ఇంద్రియాల యొక్క సంవేదనలన్నీ ఏకమై అక్కడ శరీరం, మనస్సు, హృదయం ఇవన్నిటితో కలిసి ఆ ఉనికి అనేది ఏర్పడి కేవలం మొత్తం ఉనికి, టోటాలిటీ. దాంట్లో నుంచి ఎరుక అనేది కలుగుతున్నప్పుడు, ఆ ఎరుక ఉన్నప్పుడు అంటే కంప్లీట్ అవేకెండ్, సెన్సెస్ ఆర్ కంప్లీట్‌లీ అవేకెండ్ అండ్ there is complete unification process of the mind, the body and the heart and all together. అప్పుడు అవేర్‌నెస్ ఉన్నప్పుడు అక్కడ నేను లేదు కదా! సో అప్పుడు నేనుతో చూడడం లేదు. ఇప్పుడు చాలామంది కన్‌ఫ్యూషన్ ఏంటంటే అక్కడ ఉండడం అంటే అక్కడ ఏంటి చూడటం కదా! సో కాబట్టి నేనెలా చూడగలను అంటారు. నేనెలా దర్శించగలను? అంటే నేను దర్శించలేను. నేను దర్శిస్తే అది దర్శనం కాదు. నేను చూడలేను. నేను చూస్తే అది చూడటం కాదు. అప్పుడు
చూడటం అనేది లేదు, గతమే అక్కడ ఉంది. కాబట్టి అక్కడ కేవలం అన్నిటితో కలిపి మొత్తం ఇంద్రియాలన్నీ, శరీరం, మనసు, హృదయం అంతా కలిపి ఉండేటువంటి ఒక టోటల్ అటెన్షన్‌లో మనం ఉండి చూస్తుండే, అంటే టోటల్ అటెన్షన్ ఉండేటప్పుడు నేనక్కడ లేదు కదా! అక్కడ అందులో నుంచి చూడటం అనేది ఒకటి జరుగుతుంది. అప్పుడు ఈ ఉనికి అంతటితో అది జరగాలి. అప్పుడేమవుతుంది? ఇన్‌సైట్ అనేది అక్కడ కలుగుతుంది. ఇన్‌సైట్. ద ఇన్‌సైట్ ఈస్ నాట్ ఎ మెంటల్ అఫైర్. అది మానసికమైన ఒక, ఇట్స్ నాట్ ది ప్రాపర్టీ ఆఫ్ ది మైండ్ ఆర్ ది బ్రెయిన్ ఆర్ ఆఫ్ ఎనీథింగ్. సో దట్ ఇన్‌సైట్ కమ్స్ ఫ్రమ్ దట్ గ్రేట్ ఎంప్టీనెస్. అక్కడి నుంచి కలిగేటువంటి ఒక ఇన్‌సైట్ అన్నమాట ఇది. ఇది వాస్తవంగా జరిగితే అండి, చూచేవాడు, చూడబడేదనే విభజన పూర్తిగా అంతమవుతుంది. ఎందుకంటే 2 అక్కడ వేరు వేరు కాదు. ఈ 2 ఒక జాయింట్ ఫినామినన్‌గా ఇంతవరకు జరిగింది. అయితే నేరుగా అనుభవం పొందితే అప్పుడు ఇక్కడ ఇంకొక రకమైన విషయం. ఈ అనుభవం పొందితే ఒంటరితనం అనేది ఒక ఒకటి ఉంది కదా! అదేం చేస్తుంది? అన్నిట్లోంచి ఎస్కేప్ అవ్వడం మొదలుపెడుతుంది. వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ఎస్కేప్స్ ఎందుకున్నాయి? ఒంటరితనాన్ని భరించలేక మైండు ఏదో ఒక దాంతో, ఐడెంటిఫికేషన్‌తో, లేకపోతే ఒక డిజైర్‌తో, ఒకటి సెన్సేషన్‌తో కొట్టుకుపోయి ఏదో ఒక దాంతో పరిగెట్టి పైకి పారిపోతుంది. దాంతో నివసించలేదు. సో, అందువల్ల ఏంటి? ఇప్పుడు వాస్తవంతో ఉండడము ఎప్పుడు సాధ్యమవుతుంది? ఎప్పుడైతే ఈ దర్శనం, అంటే ఈ టోటల్ అటెన్షన్ జరుగుతుండేటప్పుడు వాస్తవంతో ఉండడం జరిగింది. అంటే కేవలం సెన్సేషన్స్‌తోనే ఉండడం జరిగింది. అలా ఉంటున్నప్పుడు ఏమవుతుంది? అలా ఉంటున్నప్పుడు నేను లేను. కాబట్టి అక్కడ ఎలోన్నెస్ ఉంటుంది. ఇక్కడ లోన్లీనెస్, ఆ ఎలోన్నెస్. ఎలోన్నెస్ అంటే ఏంటి? అక్కడ వాస్తవంతో ఉండగలిగేటువంటి ఒక స్థితి. అంచేత ఆ స్థితిలో ఉంటుంది అక్కడ. ఇదే మరణం అంటే కూడా ఇదే. జీవితంలో మరణం అంటే, మరణం గురించి చెప్పుకుంటే, సో మరణం అన్నా కూడా అక్కడ ఎండింగ్ ఆఫ్ ది నోన్. ఆ సమయంలో తెలిసిన దానికి అంతం ఉంది. అది కూడా జరుగుతుంది. సో అంచేత ఇక్కడ ప్రశ్న ఏంటంటే, మనకి ఈ ఇంద్రియ సంవేదనం అనేది దాని మట్టుకు అది అలాగే వికసించేటట్టుగా మనం దాన్ని ఉంచగలగటం అనేది, అది అద్భుతమైన ప్రశ్న. అది అద్భుతమైన విషయం. అంటే మనస్సు దాంతో జాయిన్ చేయడానికి ఇంద్రియాలకి మధ్య, ఇంద్రియ సంవేదనకి మధ్య ఒక స్ప్లిట్ సెకండ్ ఉంది. ఆ స్ప్లిట్ సెకండ్‌లో మనస్సు జాయిన్ అవ్వక ముందు ఉండే విషయము చాలా సునిశితంగా, చాలా తీక్షణంగా, చాలా వేగవంతంగా, మళ్ళీ ఆ స్పాట్‌లోనే చూడగలిగేటువంటి ఒక ఇన్‌స్టాంటేనియస్ అవేర్‌నెస్ అనేది అక్కడ జరగాలి. అక్కడ జరిగినప్పుడు మాత్రమే ఒకటి ఉంది. ఇక్కడ మనం ఉదాహరణ కూడా చెప్పొచ్చు. ఒక సరస్సు ఉందనుకోండి. అది చాలా నిశ్చలంగా ఉంటుంది. ఆ సరస్సు ఉంది. అయితే అక్కడ ఒక రాయి వేశారు. వేస్తే అక్కడ అలలొచ్చాయి. అయితే అదేంటి? బయట నుంచి ఒక రాయి పడింది. అక్కడి నుంచి అలలు ఆ సరస్సులో ప్రారంభమైతాయి. అయితే ఆ అలలన్నీ ఆగితే ఏమవుతుంది? అది తిరిగి పూర్తిగా పూర్వమున్న నిశ్చల స్థితికే వస్తుంది కదా! అంచేత ఆ నిశ్చల స్థితి ఉంది ఆల్రెడీ. అయితే ఆ నిశ్చల స్థితిలో ఒక రాయి పడింది. రాయి పడగానే అలలొచ్చాయి. అలలు పోతే కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ నిశ్చల స్థితే ఉంది. అంటే నిశ్చల స్థితి పూర్వం ఉంది, తర్వాత ఉంది. అంచేత ఈ 2 ఇది కూడా మనం చాలా జాగ్రత్తగా గమనించాలన్నమాట. దీన్నే ఒక సహజ స్థితి అని కూడా అంటారు. కాబట్టి మనస్సు అంటే అది, అంటే దేన్నో పొందాలని కాదు ఇదంతా. అయితే ఏది మన జీవితంలో సంక్షోభాన్ని, దుఃఖాన్ని కలిగిస్తుందో, ఏది ప్రతిదాన్ని ఒక భ్రాంతిని, ఆటంకాల్ని చూడకుండా, పరివర్తన చెందకుండా చేయడానికి కలిగిస్తుందో, ఏది దుఃఖానికి కారణమో దాన్ని దర్శించవలసి ఉంది గనక ఇంత లోతుగా మనం ఈ విషయాన్ని దర్శించవలసి ఉంది. అంచేత మనస్సు అంటే సంవేదన,
మరియు కోరిక కలిగిన ఒక పనిముట్టు. సంవేదనని కోరిక కింద మార్చుకునే పనిముట్టు. అంచేత అది ఒక రొటీన్‌లో బందీ అయిపోయింది. కాబట్టి ఎప్పుడు అదే పద్ధతిలో తిరుగుతుంది. తర్వాత కర్మ అనే దాన్ని చూసాము. అది బ్రేక్ అవ్వచ్చని చెప్పాము. ఇది స్పష్టంగా చూడగలిగితే ఇది ఇది ఒక నామరహితమైన దాన్ని ఎంతవరకు మనస్సు ఉంటుందో అది వీలు కాదు. ఎందుకంటే రూపనామాలతోటి ఒక మెకానికల్ యాక్టివిటీ తోటి నిరంతరం కొట్టుకుపోతున్న మనస్సు నేను ఒక నామరహితమైన దాన్ని చూస్తాను అని బయలుదేరుతుంది కదా! సో అది ఎలా సాధ్యమవుతుంది? నామరూపాలతో ఉన్నది నామరూపాలతో లేని దాన్ని కనుక్కోలేదు. కాబట్టి నామరూపాలతో ఉన్నది ఏంటి అది? నేనే కదా! ఆ విషయాన్ని అన్వేషించాలే తప్ప దాని అవతల ఏముందని కాదు ముఖ్యం. కాబట్టి ఎప్పుడైతే ఇది ముఖ్యమైపోయిందో అప్పుడు దాన్ని అర్థం చేసుకోవడం వల్ల ఆ ఉన్నది పూర్తిగా తెలియటం వల్ల, అవగాహన వల్ల ఆ ఉన్నది ఆగితే అప్పుడు లేనిదేదో అది బహిర్గతం అవుతుంది. కాబట్టి అక్కడ మనకి తెలియనటువంటి ఇంకొక విషయం ప్రవేశిస్తుంది. ప్రేమ అనేది ఒక మాట కాదు. ఎందుకంటే దాని గురించి ఎంత వివరించినా అది వివరించబడే విషయం కాదు. కాబట్టి మనం మాట్లాడొచ్చు ఇది ప్రేమ, లేకపోతే ఇది కరుణ, అది ఇది, అది, లేకపోతే కాలాతీతం అని. కానీ ఈ మాటలకి ఎప్పటికీ అర్థం ఉండదు. కానీ అవి నిజంగా ఉన్నాయి ఆ విషయం ఎప్పుడు తెలుస్తుంది? ఎప్పుడైతే పరిపూర్ణమైన పరివర్తన కలుగుతుందో, మనస్సు నిశ్చేష్టమవుతుందో, మనసు స్థిరంగా ఆలోచనలన్నీ ఆగి ఒక స్థిర నిశ్శబ్దం కలిగిందో, ఎప్పుడైతే మనస్సు ఆ సెన్సేషన్స్ అనే దాన్ని మాత్రమే చూస్తూ ఆగుతుందో, వాట్ ఈజ్‌లో ఉండగలుగుతుందో, అటెన్షన్ ఎప్పుడు సాధ్యమవుతుందో, కార్యకారణాలు అనేవి ఎప్పుడు తిరిగి కలగకుండా ఉంటాయో, ఈ అవగాహన అంతా కలిగినప్పుడు ఆ భ్రాంతి అనేది ఆగిపోతే సత్యం అనేది నిజంగా వెల్లడి అవుతుంది. నేను కనుక్కోను, కానీ వెల్లడి అవుతుంది. నమస్తే. నేను మీకు క్షమాపణ చెప్పాలి. కొంచెం ప్రొలాంగ్డ్‌గా మాట్లాడినందుకు. ఎందుకంటే ఈ విషయం లోతైంది కనుక కొంచెం వివరణలోనికి వెళ్ళడం జరిగింది. ఒకవేళ మీకది కొంచెం ఇబ్బంది కలిగిస్తే నన్ను క్షమించమని కోరుతున్నాను. నమస్కారం గురువు గారు. నమస్తే. గురువు గారు ఎవరు లేరు. మనందరం శిష్యులమే, మనందరం నేర్చుకుంటున్నాం. చాలా డౌట్స్ క్లియర్ అయినాయి. చాలా బాగుంది. మీరు టైం తీసుకోవడంలో మా అదృష్టం అనుకుంటాం. ఇదే ఆపర్చునిటీ ఫర్ us to know the entire thing. వన్ థింగ్ సార్, అంటే మీరు చెప్పింది చెప్పాలంటే ఎన్ని రోజులు పడుతుందో మాకు మా మాటల్లో. ఎందుకంటే మీరు అంత చక్కగా కొద్ది టైంలో ఇంత విషయాన్ని చెప్పగలిగారంటేనే మెచ్చుకోవాలి మిమ్మల్ని. మా అదృష్టం అంట. ఒక విషయం అండి, ఇంద్రియాలు చెప్పారు, బాగానే ఉంది. అంటే జ్ఞానేంద్రియాలు వినటం, చూడటం, రుచి, వాసన, స్పర్శ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉపయోగిస్తూ ఉంటాం మనం. కానీ మనస్సు అచలముగా ఉండాలి, చెల్లించకూడదు. లైక్స్ అండ్ డిస్లైక్స్ ఉంటే చెల్లిస్తుంది. చెల్లించకుండా మనసు ఉంటే ది బ్యూటీ ఆఫ్ ఎవ్రీథింగ్ వీ కెన్ ఎంజాయ్. అంతే తప్ప కంపారిజన్ ఉండదు, ఇంకోటి ఉండదు. ఎప్పుడు కొత్తగా ఉండాలి మనసు. మనసు చెల్లించకూడదంటే కొత్తగా ఉండాలి. అంటే ఇవన్నీ జ్ఞాపకం ఉంచుకోవాల్సిన పని లేదు. అందువల్ల మనస్సు అచలముగా ఉంటే, శాంతంగా ఉన్నప్పుడే అచలముగా ఉంటుంది, అప్పుడే ప్రేమ ఉంటుందని నా ఉద్దేశం. నేను పర్మనెంట్గా ఉన్నంతసేపు చాలా డేంజరు. ఎందుకంటే నేను పర్మనెంట్ నేను సృష్టించా. అది పర్మనెంట్ కాదు, కానీ నేను సృష్టించి నేనే పర్మనెంట్ అనుకున్నప్పుడు ఈ బాధలన్నీ ఉంటాయి అనేది నాకు అర్థమైందండి. నమస్కారం అండి. నమస్తే అండి. ధన్యవాదాలు.
శివ గారు మాట్లాడతారా? నమస్కారం సార్. నమస్తే. నాకు లాస్ట్ సెషన్‌లో మీరు చెప్పినట్టు కొంచెము ఈ వీక్‌లో జరిగిన ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకోవచ్చా సార్? తప్పకుండా సార్, ప్లీజ్. థ్యాంక్ యూ సార్. మొత్తం ఇంద్రియాలు సమ్మేళనంతో ప్రతీదీ ఒక మనస్సు లేకుండా చూసినప్పుడు అంటే, నేను 15 ఇయర్స్ నుండి స్విమ్మింగ్ చేస్తాను సార్ ఆల్టర్‌నేట్ డే. హుహు. ఇప్పుడు చేస్తున్నప్పుడు మొత్తము స్పర్శ, వాసన, ఫీల్ అన్నీ ఒకే టైంలో వచ్చేటట్టు చూసుకుంటూ అలా చేస్తే, అసలు చాలా డిఫరెంట్ ఎనర్జీ అనిపిచ్చింది. కాపోతే ఏంటంటే, ఒక 30-40 సెకండ్స్ కాంగానే ఇంటెలెక్చువల్ సాటిస్ఫాక్షన్ అనిపిచ్చింది. మళ్ళీ, మళ్ళీ ఇంకో మొమెంట్ మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. మళ్ళీ ఇంటెలెక్చువల్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. మళ్ళీ ఆ ఎనర్జీ వస్తుంది. ఇంతకుముందు ఎలా ఉండేదంటే, నేను 10 రౌండ్స్ చేయాలి. కొంచెం లోపట బాడీ ఒక రకంగా ఉంటుంది. మనసు ఒక రకంగా కాన్‌ఫ్లిక్ట్ వచ్చేసేసి కొంచెం ఫోర్స్‌ఫుల్‌గా చేసేవాడిని. ఇలా చూడడం వల్ల అసలు ఇంత తేలిగ్గా అయిపోయింది. హ్మ్. కాపోతే ఇది చాలా సేపు ఉంటది. ఒక 30 సెకండ్స్, 40 సెకండ్స్ మళ్ళీ ఇంకో మొమెంట్. హుహు. అంటే ఇంటెలెక్చువల్ సాటిస్ఫాక్షన్ రాగానే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. హ్మ్. కాపోతే మాత్రం డిఫరెన్స్ వచ్చింది సార్. చాలా డిఫరెన్స్ అనిపిచ్చింది. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. హ్మ్. గ్లాడ్. కాపోతే కంటిన్యూటీ ఉండాలి. ఇంటెలెక్చువల్ సాటిస్ఫాక్షన్ రాకుండా లాంగ్ టైమ్ కంటిన్యూగా ఉండాలి అంటే, మీరు ఇంతకుముందు రిఫర్ చేసినట్టే ఎనర్జీ దానికి సరిపోయే ఎనర్జీ కావాలి గదా! లేదు. కంటిన్యూగా ఉండాలి అనంటే, ఇట్ ఈస్ అగైన్ ది మైండ్. ఇట్ ఈస్ అబ్సెషన్ ఆఫ్ ది మైండ్. సో it is recorded and it wants to be continued. It wants more and more and it becomes greedy. So you observe that. Then automatically ఏం జరగాలో జరుగుతుంది. థాంక్ యూ సార్. థాంక్స్ ఫర్ ఎక్స్‌ప్లనేషన్. థ్యాంక్ యూ. ఎవరైనా మాట్లాడండి దయచేసి. ఆనంద్ గారు. Yes, sir. So, I mean, there are a few things that I would like to మాట్లాడతాను. సో నేను చిన్నగున్నప్పుడు సార్ నేను నా ఫింగర్ ఫైర్లో పెట్టినాను, ఇట్ బర్న్డ్. సో అండ్ దట్ పెయిన్ and later that suffering which took place was there for a couple of days. There was complete change in myself. I mean, that fear of getting burned keeps me away from the fire. Now, even in my brain cells, the cells also have radically changed. I mean, I understand every cell in my body says, don't put your finger into it. So this is what I'm looking at when he's talking about a radical change. Now the pain which caused. Now when I see suffering which is taken out there, it is not just verbally or intellectually, I mean, I speak about or talk about, but when I see that pain which is arising in me, now that brings about a change. There was no effort in it. I don't have to put any effort. There's no willpower in, and datla willpower ledu. And నేను చెప్పను, నేను అట్లా నేను I should avoid all that అని. అంటే the pain which is caused to the animals, నేనేమంటాను, నేను మాంసం అట్లా తినద్దు అని. There was no willpower, no decision. It just happens anamata. The change which comes, and I don't even know, I mean, why it is like that. When I see something, when I go to supermarkets, when I see, I'm emotionally moved. Earlier you would say, నేను ఏమంటుంటే ఇలా పోయి వండుకొని బిర్యానీ చేసుకొని తిందాం అట్లా. Even whether it is chocolates, then chocolates కూడా టచ్ చేసి లేదు. There are many things they use milk. Indian sweets అన్నిట్లో milk items use చేస్తారు. So when he's talking about that kind of radical change, it happens with quite a few of us. It happens.
but then we don't give importance to it. Like, for example, I mean, if even if somebody says, I'll pay you a couple of lakhs, put your finger into the fire, I'm not going to do it because I know the consequences of it, Anamata. And also, so there's nothing wrong with pleasure. Okay. I mean, I love to go for my walks. I love to be, walk in the forest. I love to see beautiful things, you know, it gives me pleasure. That becomes adi problem eppudaitundante when I want more of it, more and more of it, then that becomes a problem. There's nothing wrong that when I look at a nice, lovely car, I say I should buy that. Because I can't afford to buy, that becomes a problem. So, I mean, again, Krishnamurti also has spoken about desire. He says, now, contrary to the general belief, the most precious possession in man, it is the eternal flame of life itself. It is life itself. He says desire. He says desire, contrary to the general belief, is the most precious possession of man. It is the eternal flame of life itself. It is life itself, he says. No, without desire, what am I? So he says, when I want more of it, when I can't get it, you know, when I become attached to these things, that becomes a problem. So again, he says, if you kill desire, you are like a withered branch of a lovely tree. I think this he says when he sees sadhus walking somewhere in the Varanasi, Banaras, somewhere. When he sees, you know, they put their head down chanting, they don't want to look. It was a beautiful scenery, mountains and things like that, river. They were not looking at anything. So that is when he comments about the desire. But most of us, you know, I mean, we say there should not be desire. That becomes a problem. No, he says, see, contact, sensation, and then desire is born. Can I stop at that, he says. So generally, we don't do that. So the more and more I want, there is more and more pain. That is what I need to understand. I'm attached to the car. I'm attached to my food. I'm attached to my drinking. I'm attached to my cigarettes. I'm attached to my clothes. If I don't have good clothes, I see somebody else wearing good clothes, then, you know, that upsets me. So it is very essential for us, you know, to see, I may say he contradicts, but then, you know, I need to really listen to what he's saying. Within quotes, I'm saying, I don't say that I understand, but I'm within quotes. We need to listen to his words. When he talks about desire, when he talks about sensations, when he talks about pleasure, there's nothing wrong in pleasure. But if I'm seeking pleasure, that becomes a problem. Eating good food, I love that. But if I want more and more of that, or if I don't get good food, I'm upset about it, that becomes a problem. So it is very essential for me to remain with these words, what Krishnamurti is speaking about. The moment I say desire should not be there, the pleasure and pain, you know, when there's pleasure, there's pain. Yes, there is pain. I mean, pleasure and pain are two sides of the same coin. So when I want more of it, when I can't get, there is pain. I mean, it's quite a challenge, sir. I mean, to deeply look into this. And incotement to say, ante sir, naki interest unnadani. Interest within quotes, I'm saying. I mean, if I'm not hurt inside, if there's no pain inside me, then it is extremely difficult to understand and see things as they are. I'm looking at things from the way I want to look at it. I'd say it's beauty, it's ugly. Now, again, beauty and ugly, I mean, when this sensitivity is there, there's only perception of it. You don't say this is beautiful, this is ugly. So I want to see more beautiful things that have become attached to it, and I don't want to see anything ugly. I don't want to see because it upsets me. So it is quite a challenge, sir. I mean, to remain with those words of Krishnamurti. It's extremely challenging, sir. Ante, sir, thank you. Yes, thank you, sir. Here, I want to tell something, sir.
sensations are a natural things, or natural things which happen in life. So natural. సార్ తెలుగు సార్, తెలుగులో చెప్పండి సార్. అంటే తెలుగు. ఇంద్రియ సంవేదనలు అనేవి అతి సహజమైనవి. ఆ ఇంద్రియ సంవేదనలు నిజంగా లేకపోతే వీఆర్ డెడ్ హ్యూమన్ బీయింగ్స్. మనం చచ్చిపోయిన శవాలతో సమానం. అయితే ఆ సెన్సేషన్స్లో ఆనందకరమైనవి, దుఃఖకరమైనవి, బాధాకరమైనవి ఉంటాయి. అయితే దానివల్ల కూడా ప్రమాదం లేదు. కానీ ఆ సెన్సేషన్ని తిరిగి తిరిగి మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా కావాలి, అది నా స్వంతం అవ్వాలి, నేను దాన్ని సాధించాలి, అది నాకు స్వంతం అవ్వాలి అని కానీ, లేకపోతే ఇది నా దగ్గరికి రాకూడదు, నేను వీటితో ఉండకూడదు, ఇది నా జీవితంలో తిరిగి సంభవించకూడదు అని కానీ, నాకు నాది అనే దాంతో ఎప్పుడైతే నిరోధించామో, కావాలని వెంటబడ్డామో, అప్పుడు సమస్య అవుతుంది. అంచేత సంతోషాన్ని కలిగించే సంవేదనలు, బాధను కలిగించే సంవేదనలు, ఈ రెండు ఉన్నంత మాత్రాన ఏమి కాదు. అసలు అవి ఉండాలి, లేకపోతే మరణ సదృశం. ఇట్స్ ఎ డెడ్ థింగ్. ఒక శవానికి ఉండవయి, జీవిస్తూ ఉండే మనిషికి ఉంటాయి. అవి లేకపోతే శవంతో సమానం. కాబట్టి ఎప్పుడైతే ఈ సెన్సేషన్స్తో ఐడెంటిఫై అయిపోయి, ఆ సెన్సేషన్ డిజైర్ కింద మారిపోయి, అక్కడి నుంచి అది నాకు అయిపోవాలి, నేను తిరిగి దాన్ని పొందాలి అనుకుంటే, ఆ డిజైరు, ఆ కోరిక అనేటువంటి ఆ మాట నిజంగా మనిషిని పతనావస్థకి, సంఘర్షణకి తీసుకొని వస్తుంది. ఆ కోరిక. ఇంకొక కోరిక ఉంది, మీరు చెప్పినట్టుగా, ఎ ఫ్లేమ్. డిజైర్ ఇస్ ఎ ఫ్లేమ్. అది ఉండాలి అని కృష్ణమూర్తి గారు అంటారు. ఏంటి ఆ ఫ్లేమ్ అంటే ఏంటది? వాట్ ఈస్ దట్ ఫ్లేమ్ అంటే, యాక్చువల్గా ఇట్ ఈస్ ఎ ఫ్లేమ్ ఆఫ్ లైఫ్. అంటే జీవం అనేటువంటి దాంట్లో పుట్టినటువంటి ఒక మహాకాంతి. అది అంటే అక్కడ 3 విషయాలు ఉన్నాయి. వేడి, తర్వాత కాంతి, ఆ తర్వాత వెలుగు, వేడి, మళ్ళీ దాని ఉనికిని ప్రకటించుకునే ఒక ఉనికి. ఈ 3 ఉన్నాయి అందులో. అయితే డిజైర్ అనేది ఇక్కడ చాలా సంక్లిష్టమైన విషయం. చాలా జ్యోతిగా, ఇది చాలా జాగ్రత్తగా పరిశీలించవలసిన విషయం. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన విషయం కూడా. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా ఒక ముఖాన్ని సరిగా చూడకూడదు. ఇంద్రియాల యొక్క ప్రతి ఇంద్రియాల నుంచి కలిగే ప్రతి విషయాన్ని అణగద్రొక్కియాలి. దేన్ని సరిగ్గా చూడకూడదు. కాబట్టి కళ్ళు మూసుకొనే ఉండాలి, లేదా ఎత్తి ఆకాశంలోకి చూడాలి. కానీ చుట్టూ ఉండే ప్రకృతిని కానీ, స్త్రీని కానీ, పురుషుడిని కానీ, ఏ విషయాన్ని కానీ చూడకూడదు అంటూ ఒక నిబద్ధత, ఒక కండిషన్ని ప్రవేశపెట్టి, ఒక నియమావళిని ప్రవేశపెట్టి, ఒక నరకయాతన పెట్టుకొని శరీరాన్ని, మనస్సుని చేసిన వాడిది డల్ మైండ్ అయిపోతుంది. సో దానివల్ల ఎటువంటి ప్రయోజనము లేదు. అది ఆ నిగ్రహం అంటారు దాన్ని, రెసిస్టెన్స్. సో సప్రెషన్. సో సప్రెషన్ వల్ల ఏమవుతుంది? కాన్ఫ్లిక్ట్ వస్తుంది. కాన్ఫ్లిక్ట్ వల్ల ఎనర్జీ పోతుంది. కాబట్టి అతను జీవించడమే తెలియని శవం అయిపోతాడు. సో దానివల్ల ప్రయోజనం లేదు. అంచేత డిజైర్ అనేది చంపడానికి కాదు, సప్రెస్ చేయడం కోసం కాదు. డిజైర్ అనేది అర్థం చేసుకుంటే అది ఫ్లేమ్ అవుతుంది. ఇఫ్ ఇట్ కెనాట్, అంటే దాని నేచర్ ఆఫ్ డిజైర్ ఏంటి? వాంట్ మోర్ అండ్ మోర్, ఐ వాంట్ టు హ్యావ్ ఇట్, లేకపోతే ఐ వాంట్ టు రెసిస్ట్ ఇట్. సో ఇట్ షుడ్ నాట్ బి, బోత్ ఆర్ డిజైర్స్. సో అది కలుగుతున్నప్పుడు, అలాంటి ఒక కోరికలు కలుగుతుండేటప్పుడు ఆ డిజైర్ ప్రమాదకరం. అయితే డిజైర్ అంటే అక్కడ ఏంటి? అక్కడ
ఒక ఇంద్రియ సంవేదన కలిగింది, అది ప్లెజరు పెయిన్ అనేటువంటిది అక్కడ ఒకటి కలిగింది. అయితే ఆ ప్లెజరు పెయిన్ వల్ల తప్పేంటి? రెసిస్టెన్స్ కలగలేదు, దాని వెంట పడి దానికి కావాలి అని అంటం లేదు, అది తెలుస్తూ ఉంది. కొన్ని సంవేదనల వల్ల ఏమవుతుంది, శరీరం తను తాను కాపాడుకుంటుంది, మళ్ళీ ఫ్లేమ్లోకి వెళ్ళి ఏలు పెట్టదు, కాపాడుకుంటుంది. అంచేత ఈ సంవేదనలు ఒక దగ్గర రిజిస్టర్ అవుతాయి, ఒక దగ్గర రిజిస్ట్రేషన్ అవసరం లేదు. సో కాబట్టి అటెన్షన్ అనేది ఉన్నప్పుడు మనిషి తన శరీరము, మనస్సు, హృదయం, తర్వాత ఇంద్రియాలు అన్నిటితో కలిపి ఆ ఉనికితో టోటల్ అవేర్నెస్, టోటల్ అటెన్షన్ ఉండేటప్పుడు ఏమవుతుందంటే అక్కడ రిజిస్ట్రేషన్ అనేది అనవసరమైన విషయాలకి పూర్తిగా ఆగిపోతుంది. అవసరమైన విషయాల్ని రిజిస్టర్ చేసుకోగలదు. అది జీవితంలో దేనికి ఇవ్వాల్సిన స్థానాన్ని అది ఇస్తుంది అనమాట. సో డిజైర్కి ఒక స్థానం ఉంది ఒక దగ్గర, డిజైర్కి స్థానం లేదు ఇంకో దగ్గర. కాబట్టి ఆ డిజైర్ అనేది రిపీటెడ్గా నేనుతో కలిసిపోయి అది నేనే డిజైర్ కింద మారిపోయి ఆ డిజైర్లో నేను కొట్టుకుపోతే ఆ డిజైరు ఆ మనిషిని దుఃఖములోకి తోసేస్తుంది. కానీ అలాగ నేనుతో ఇంటర్ఫియర్ కాకుండా ఉన్న డిజైర్ ఒకటి ఉంది, అది మనిషి కనుక్కోగలడా? అంటే నేనుతో ఇంటర్ఫియర్ అవ్వదు, బట్ ఇంద్రియాలు చూస్తున్నాయి. ఇంద్రియాలు ఒక ప్రకృతి దృశ్యాన్నో లేదా కాంటాక్ట్లో ఉండే ఒక విషయాన్నో చూసి ఆనందిస్తున్నాయి. అందులో తప్పేంటి? ఒక స్త్రీ ముఖం చూసి ఆనందం కలుగుతుంటే తప్పేంటి? ఒక పురుషుడు ముఖం చూసి ఆనందం కలిగితే తప్పేటి? ఒక సూర్యాస్తమయ దృశ్యంలో ఆనందం కలిగితే తప్పేంటి? ఏది తప్పులేదు. కాకపోతే ఆ ఆనందాన్ని నాకు కావాలి, నేను ఆనందంలో మళ్ళీ పొందాలి, అది నాదే అయిపోవాలి అనే దాంట్లో ఆ డిజైర్ తప్పు. ఇంతవరకు ఉండే దాంట్లో ఏముందంటే ఇట్ ఈస్ ఎ ఫ్లేమ్, అంతే. ఇట్స్ ఎ ఫ్లేమ్. కాబట్టి వీ హ్యావ్ టు సీ దట్ వాట్ ఈస్ ఫ్లేమ్ యాజ్ డిజైర్ యాజ్ ఫ్లేమ్ అండ్ వాట్ ఈస్ డిజైర్ యాజ్ మీ. ఐ వాంట్ దిస్, ఐ డోంట్ వాంట్ దట్. సో అంటే అక్కడ రెండు విషయాలు వస్తున్నాయి కదా. ఐ వాంట్ దిస్, ఐ మస్ట్ హ్యావ్ ఇట్, ఐ మస్ట్ నాట్ హ్యావ్ ఇట్. అంచేత ఇక్కడ సంఘర్షణ మొదలవుతుంది. సో ఈ రెండిటికి మధ్య భేదం ఏంటి అనేది స్పష్టంగా చూడగలగాలి. అంటే అందుకనే కొన్ని వర్డ్స్ ఆర్ లోడెడ్ విత్ సో మెనీ మీనింగ్స్. ఇప్పుడు ప్రేమ అనే మాటకి ఎన్నో మీనింగ్స్ ఉన్నాయి, అలాగే గాడ్ అనే మాటకి ఎన్నో మీనింగ్స్ ఉన్నాయి, డిజైర్ అనే మాటకి ఎన్నో మీనింగ్స్ ఉన్నాయి. కాబట్టి వీ హ్యావ్ టు గో రైట్ త్రూ ద వర్డ్. అంటే దాంట్లోపటికి వెళ్ళి మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. కాబట్టి ఒక వర్డ్ని బట్టి ఇది తప్పు, ఇది రైటు అనేటువంటి ఒక డెసిషన్కి రాలేము. ఆ వర్డ్లో ఉండే సంపూర్ణమైన అర్థం, దాని యొక్క అన్ని అర్థాల్లోకి వెళ్ళాలి. అంచేత ఈ కాంటెక్స్ట్లో ఏ అర్థాన్ని మనం తీసుకోవాలి, ఏ అర్థం డిజైర్, ఏ అర్థం నిజమైన డిజైర్, ఏ అర్థం ఫాల్స్ డిజైర్. సో వాట్ ఈస్ ది ఫ్లేమ్ ఆఫ్ ది డిజైర్, వాట్ ఈస్ ది డిజైర్ ఫ్రమ్ ది ఐ, ఇలాంటివన్నీ మనం కనుక్కుంటే అప్పుడు పూర్తిగా అర్థమవుతుంది. అంతేగాని కృష్ణమూర్తి గారు ఉపయోగించిన వర్డ్స్లో మనం సరిగ్గా లోపలికి వెళ్ళకపోతే మీరు చెప్పినట్టుగా కన్ఫ్యూషన్ వస్తుంది. ఇట్ లీడ్స్ టు సో మచ్ కన్ఫ్యూజన్. అంటే మామూలుగా తెలియకపోతే ఉంటే పర్వాలేదు, తెలిసిన తర్వాత మరింత కన్ఫ్యూజన్ అయిపోతుంది. ఈజ్ ఇట్ నాట్ సార్? థ్యాంక్ యూ. అంటే మళ్ళీ ప్రొఫౌండ్ వర్డ్స్ చూస్తా సార్, ఆయన యూస్ చేస్తున్నారు సార్. అవును. It's eternal flame and it is life itself. Can life exist without desire? I'm putting that question. He says it's life. He says it is life itself. Yes. Yes, it is life itself. Yes. Who knows it is life? When he goes beyond all these things and when there is no self, the I, the me, then he sees that it is not then a verbal statement.
So to me, it is a verbal statement until the I is demolished completely. Until then, it is a verbal statement. I cannot understand fully what he is saying because the description is never the described. Even నేను ఎప్పుడు ఒక బ్యూటిఫుల్ woman ని చూసినప్పుడు సార్, when the perception of that lady as she is beautiful ani, that eye is not there. The eye comes in a moment when I say I need to know her. Yes. That's a beautiful woman. It's a beautiful flower, a beautiful sunrise. Yes. Yes. Immediately the eye comes in. Can I observe that is the question. Yes. That is the point where you Absolutely. have to see, where you must be aware, where must be total attention should be paid. Akkada undi. That is the crucial point. That is why Krishnamurti says, can you see that juncture? That is the point where the mind interferes with the sensations. There is a split second, it is there, split second. So అక్కడ ఎంత ఎక్కువ అటెన్షన్ ఉండాలి, ఎంత ఎక్కువ స్పాంటనిటీ ఉండాలి, ఉంటేనే జరుగుతుంది చూడటం. అప్పుడే ఆ సెన్సేషన్తోనే ఆగుతుంది అంతే. అండ్ ఇంకోటి కూడా వాళ్ళు చెప్పేది సార్, ఇట్స్ అగైన్ వెరీ ఇట్స్ ఛాలెంజింగ్. ఆయన ఏం చెప్తారంటే దేర్ ఇస్ నో లెర్నింగ్ అంటారు, దేర్ ఇస్ ఓన్లీ సీయింగ్. ఎస్ 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 మీరు పెట్టారు కదా, కోట్ పెట్టారు. అవును సార్. ఇట్స్ క్వైట్ ఎ ఛాలెంజ్. ఇట్స్ ఎస్ సమ్టైమ్స్ చూడటంలో నిజంగా ఏది అంటే ఆ నిశ్శబ్దంలో నుంచి చూడటంలో లెర్నింగ్ ఉంది. అయితే ఆ చూడటమే లెర్నింగ్, చూడటమే లెర్నింగ్. లెర్నింగ్ వేరు, చూడటం వేరు కాదు. కాబట్టి చూడడం చేస్తే చాలు, అక్కడ లెర్నింగ్ అనేది మళ్ళీ మాట్లాడక్కర్లేదు, అన్నీ జరిగిపోతాయి. అది ఉద్దేశం. when there is seeing everything happens. So లెర్నింగ్ అనే మాట లేదు అక్కడ. సార్ చిన్న క్లారిటీ సార్. చెప్పండి సార్. ఇక్కడ 2 things సార్. ఇంద్రియ సమ్మేళనములతో చూస్తున్నప్పుడు ప్లస్ అవేర్నెస్ ఉన్నప్పుడు, ఈ 2 ఉన్నప్పుడు అక్కడ ఇంకొక అవకాశమే లేదు సార్. అంటే ఇది డిజైర్ కానీ లేదా ఇక వేరే అవకాశం లేదు. మళ్ళీ మన ఈ కృష్ణజీ చెప్పిన ఎవ్రీథింగ్, ఇన్సైట్, లవ్, సెన్సిటివిటీ, ఎవ్రీథింగ్ జరిగిపోతుంది సార్. కాకపోతే అవేర్నెస్ తగ్గుతూ వస్తుంది అనుకోండి, అవేర్నెస్ లేదు, ఒక ఇంద్రియ సమ్మేళనం ఉంది అంటే ఇక అక్కడ డిజైర్ ఇస్ ఎ బిగినింగ్ ఆఫ్ డిజైర్ పుట్టడము, జరగడము అక్కడే స్టార్ట్ అవుతుంది. అప్పుడు మళ్ళీ అవేర్నెస్తో ఆ పుడుతుంది అనేది కూడా చూస్తాం అనుకోండి సార్. అంటే అప్పుడు కూడా మనము అవేర్నెస్ లో ఉన్నట్టే కదా, పుడుతుంది డిజైర్, బట్ అది కూడా చూస్తున్నాను. సో కంటిన్యూగా ఆ ప్రాసెస్ లో అది కరెక్టేనా సార్? అదే ఇక్కడ డిజైర్ పుడుతుంది అని ఎవరు చూస్తున్నారు? చాలా చూడండి, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. డిజైర్ పుడుతుందని నేను చూస్తున్నానా, లేదా అంటే అవేర్నెస్ చూస్తుందా? అవేర్నెస్ తగ్గినప్పుడే డిజైర్ పుడుతుంది సార్. డిజైర్ పుడుతుంది, రైటే, అది రైటే. అవేర్నెస్ ఎప్పుడైతే ఆగిపోయిందో డిజైర్ అనేది పుట్టింది, అంటే నేను అనేది పుట్టింది అక్కడ. అప్పుడు డిజైర్ పుట్టిందని నేను చూడాలా, అవేర్నెస్ చూడాలా? అవేర్నెస్. అప్పుడు అవేర్నెస్ చూస్తుంది. కాబట్టి నేను మళ్ళీ అమ్మో నాకు డిజైర్ వచ్చిందని నేను చూస్తే అది చూడడం కాదు, అంతే. సార్ ఇక్కడ మనం ఎప్పుడు అవేర్నెస్ గురించి మాట్లాడతాం కదా సార్,
when I say awareness, choiceless awareness, that is in time. Out of awareness, there's attention. Out of attention, there's perception, action. So, Krishnamurti in dialogue with David Bohm, he says, awareness is in time. Attention, perception. Awareness is in time. Awareness is in time, sir. He says it's in time. When I'm aware of what's happening, it's in time. So he talks about perception, which is not of time. That seeing, that instantaneous, that's all that is. So generally, when we are talking about awareness, I mean, I need to understand it is in time. He's talking about choiceless awareness, and generally we miss out that word choiceless. I want to be aware of certain things. It is in that. It is when choiceless awareness. Choiceless awareness lo time ledu. I'll go back on that, sir. Yeah, let me, because there's a conversation with David Bohm where he's talking about awareness, which he says is in time. Yes. So I'll just refresh myself on that. Yes, again. yes, sir. Yes, sir. So that a difference between that awareness and choiceless awareness. So ఇప్పుడు నేను ఎరుక కలిగి ఉన్నాను, ఫ్యాన్ తిరుగుతుంది, ఐఎమ్ అవేర్. యు ఆర్ టాకింగ్ విత్ మీ, ఐఎమ్ అవేర్. సో సమ్ లేడీ హ్యాస్ వాక్డ్ బిఫోర్ మీ, ఐఎమ్ అవేర్. సో ఆవిడ రావడం, ఆవిడ నడుస్తుండడం, ఆవిడ వెళ్ళిపోవడం అంతా 2-3 నిమిషాలు జరిగాయి. ఇదంతా కూడా టైంలో చూశాను, ఐఎమ్ అవేర్ ఆఫ్ దట్. బట్ ఆ అవేర్నెస్ వేరు, ఎందుకంటే అందులో సమ్టైమ్స్ ఐ సే ఇట్స్ లేడీ, ఇట్ ఇస్ ఫ్యాన్, ఇట్ ఇస్ ట్రీ, దట్ అవేర్నెస్ knows that. But in that choiceless awareness, what is it? ఆ choiceless awareness లో అక్కడ చూసేటప్పుడు అక్కడ చూడటమే జరుగుతుంది, చూసేవాడు లేడు. అతను ఎవరు? మా పేరు, గుర్తింపు, దాని మీద కామెంటరీ, లైక్స్ అండ్ డిస్లైక్స్, ఇంటర్ఫీరెన్స్ విత్ వాట్ ఈస్, ఇవన్నీ ఉండేటప్పుడు అది చాయిస్లెస్ అవేర్నెస్ కాదు. ఇవన్నీ ఆగిపోయినప్పుడు అక్కడ చాయిస్లెస్నెస్ ఉంది, అంటే అక్కడ నేను లేదు. కాబట్టి ఈ రెండిటి మధ్య వ్యత్యాసం ఉంది. అయితే ఒక్కోసారి సింపుల్గా అవేర్నెస్ అనే అనేస్తాం మనం. బట్ కృష్ణమూర్తి మీన్స్ దట్ చాయిస్లెస్ అవేర్నెస్. అది ఈ సందర్భంలో, ఒక్కొక్క సందర్భంలో ఆ చాయిస్లెస్ అవేర్నెస్లో ఆ టోటల్ అటెన్షన్ అనేటువంటి మాటలు, తర్వాత ఇంకో మాట అంటారు, ఏదది పాసివ్ అవేర్నెస్ అనే ఒక మాట అంటారు. సో ఇవన్నీ రకరకాల మాటలు, ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఒక్కొక్క పదాన్ని ఆయన వినియోగిస్తారు. అప్పుడు ఆ సందర్భంలో ఆ మాట యొక్క దీన్ని రిలేషన్షిప్ ఏంటి అనేది మనకు అర్థం అవ్వాలి. అక్కడ అది అన్నీ ఒకే సెన్స్లో ఉన్న ఒక సందర్భంలో అది ఇట్ ఈస్ మచ్ మోర్ సెన్సిబుల్ ఫర్ దట్. అది మనకు తెలియాలి. తెలిస్తే అక్కడ మనకు బాగా అర్థమవుతుంది ఆయన చెప్పింది. ఇంకెవరు మాట్లాడరా? మాట్లాడుతున్నారు. నమస్తే సార్. సత్యబాబు గారు నమస్తే. సార్ ఇప్పుడు ఒక సీనరీని చూస్తున్నామండి. సీనరీని చూసినప్పుడు అది అక్కడ కంప్లీట్ ప్రెజెన్స్ లో ఉంటే ఫుల్ అవేర్నెస్ లో ఉన్నట్టే కదా సార్? కంప్లీట్ ప్రెజెన్స్ అంటే కంప్లీట్ ప్రెజెన్స్ అని దాని మీదే ఫోకస్ చేసి, అలాగే ఇంకా ఏ ఆలోచన లేకుండా దాని మీద అలాగా ఆ సీనరీని చూసాం అనుకోండి, ఒక సన్సెట్ ఉందనుకోండి, సన్సెట్ ని అలా చూస్తూ ఉన్నాం అనుకోండి, అది ప్రెజెన్స్ లో ఉన్నట్టే కదండి. చూస్తున్నప్పుడు ఏ థాట్ అయినా ఎంటర్ అవుతుంటే ఆ టైంలో
డిస్ట్రాక్షన్ అది. అండి. అంటే పక్కకి వెళ్ళిపోయినట్టు. అదే. అవునండి. ఎక్కడ అవును. చూడాలి రైట్. తిరిగి హ్మ్. నేను ఫైట్ చేస్తున్నానా? అంటే అది అండి. చూడటానికి ప్రయత్నిస్తున్నానా? అంటే కాన్సంట్రేషన్. అవునండి. అలా కాకుండా ఫ్రీడమ్‌లో చూడడం అంటే ఆ అండి. థాట్ ఇంటర్ఫియర్ అయిందని కూడా చూడాలి మీరు. అండి. అప్పుడు ఆ థాట్ ఎందుకొచ్చింది? థాట్ ఇప్పుడు రాకూడదు కదా! అనే మాట ఉండకుండా చూడాలి. నేను హ్మ్. దీన్నే చూడాలి అని ప్రత్యేకంగా ఒక అరగంట కూర్చొని ఆ సీనరీనే చూడటానికి ఉంటే అప్పుడది హ్మ్. ప్రయత్నం అవుతుంది. అదండి. సో, కాబట్టి ఆ చూడటం అనే దాంట్లో ఏది వస్తున్నా, ఏది కనిపిస్తున్నా అన్నిటినీ చూడటం అనేది దాంట్లో ఎంపిక లేదు. అది నిజంగా చూడటం. అదండి. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ అండి. చిన్న నేను క్లారిటీ మీతో సార్. మాట్లాడేటప్పుడు అప్పుడు నేను అడిగేసాను క్వశ్చన్ అనేసి ఆ థాట్ కూడా అలాగా వస్తుంది సార్. ఆ థాట్ ని కూడా చూస్తున్నాను సార్. సరే. శివ గారు? సార్ థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ సార్. సార్ అంటే నా ఎక్స్‌పీరియన్స్‌లో మాత్రం సార్ ఎప్పుడైతే మీరు ఇంద్రియాల సమ్మేళనంతో చూడాలి అన్నారు గదా సార్! హ్మ్. కానీ అలా చూడడము చాలా ఈజీగా ఉంది సార్. ఆహ్, చూడడం అనేది సింపుల్ అయిపోతుంది సార్. అంటే ఇంతకుముందు ఇంద్రియాలతోని అంత సమ్మేళనం చేయకుండా చూడడం కొంచెం కాంప్లికేటెడ్ అనిపోవడం. అంటే ఈ కాన్సెప్ట్స్, చాయిస్‌లెస్ అవేర్‌నెస్, వాట్ ఈస్ ఎవ్రీథింగ్ అంత ఒక ప్రాసెస్‌లో వెళ్ళేది. హ్మ్. ఎప్పుడైతే ఇంద్రియాలను సమ్మేళనంతో చూడడము అనేయడం లాస్ట్ వీక్ నుండి చేస్తున్నానో హ్మ్. చాలా సింపుల్ అయిపోతుంది సార్. అంటే సంథింగ్ ఐ యామ్ రాంగ్ ఆర్ ఏమిటో తెలియట్లేదు. బట్ వెరీ సింపుల్ ప్రాసెస్ అనిపిస్తుంది సార్. హ్మ్. యెస్. ఇట్ ఈస్ ద బిగినింగ్ కదా! అంటే ఇంద్రియ సంవేదనలతోటే బిగిన్ అవుతున్న విషయం. సో, మనసు ఏంటంటే ప్రతిదాన్ని కాంప్లెక్స్ చేయడం దానికి అలవాటు. చిన్న విషయాన్ని కూడా కాంప్లెక్స్ చేస్తుంటది. కాబట్టి ఆ సింపుల్ థింగ్‌ని మనసు ఒప్పుకోదు ఒక్కొక్కసారి. కానీ నిజంగా అది ఎంత సింపుల్ అంటే ఆ ఇంద్రియ సంవేదనల మీద దృష్టి పెట్టడం. అంటే ఇంద్రియ సంవేదనలు కలుగుతుండేటప్పుడు మనస్సు తెలియకుండానే ఒక స్ప్లిట్ సెకండ్‌లో ఇంటర్ఫియర్ అయిపోద్ది. అంటే ఆ సంవేదనల్ని మీరు ఆ టైంలో అక్కడే ఉన్నట్టుగా అయితే ఆ సెకండ్‌లో నేను లేదు. ఆ స్థితి వెంటనే తెలుస్తుందనమాట. సో, అది నిజంగా అది జరిగినప్పుడు ఏమవుతుందంటే ఈజీగా ఆ విషయాన్ని మనం దర్శించగలగటం. అంటే ఏంటక్కడ మనమంటే అక్కడ నేను దర్శించటం లేదు. కానీ ఇంద్రియ సంవేదనలు ఒక్కటే జరుగుతున్నాయి అంతే అక్కడ. మరేమీ లేదు. సో, అక్కడ జస్ట్ దేర్ ఈస్ ఆహ్, జరుగుతున్నాయి అంతే అక్కడ మరేం చెప్పడానికి లేదు. ఏం చెప్పినా మళ్ళీ ఇంకొకటవుతుంది. ఇంకొక అర్థం వస్తుంది. కానీ వెరీ సింపుల్ అనిపిస్తుంది సార్. అవునా? అంటే ఇదే ఫస్ట్ చెప్పొచ్చు కదా సార్. అంటే ఆహ్, మనం కాంప్లెక్స్ ప్రాసెస్‌కి వెళ్లి మళ్ళీ లాస్ట్‌లో ఇది చెప్పడమా? లేకపోతే అని కొంచెం అంటే ఒకే విషయాన్ని అనేక కోణాల నుంచి చూపించడం జరుగుతుందనమాట కృష్ణమూర్తి గారు. ఒకే విషయాన్ని చాలా చాలా కోణాల నుంచి చూపిస్తున్నారు. కానీ ఆ ఒక్క విషయం వైపే మళ్ళీ తిరిగొస్తారు. ఎందుకు? అంటే కొంతమందికి చుట్టూ తిరిగి రావడం ఒక అలవాటు. కొంతమందికి దగ్గర త్రోవ ఎంచుకోవడం అలవాటు. కొంతమందికి ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడడం తెలుస్తుంది. ఇలాగా అందరి మైండ్సు ఒకటి కాదు. అంటే ఆయన చెప్తున్న పాయింట్‌లో ఒకటి నాకు బలంగా తగిలిందనుకోండి.
చాయిస్లెస్ అవేర్నెస్ అనే మాట ఒకటి తగిలింది అనుకోండి, నా జీవితంలో తగిలింది అది. వెంటనే అది పట్టుకొని నేను ప్రారంభించాను. మీకు ఇక్కడ ఇంద్రియ సంవేదనలు అనే మాట తగిలింది, అది పట్టుకొనే మీరు ప్రారంభించారు అనుకోండి, అప్పుడు మీకు అది సింపుల్ అవుద్ది, నాకు ఇది సింపుల్ అవుతుంది. సో ఎక్కడో దగ్గర పాయింట్లో మనం దాన్ని పట్టుకున్నాం అనుకోండి, అప్పుడే సింపుల్ అవుతుంది. అందుకే అన్ని కోణాల నుంచి ఆయన వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. అర్థమైందా సార్? వెల్కమ్. సార్ చెప్పండి సార్. చిన్న క్లారిఫికేషన్ సార్. చెప్పండి సార్. ఇప్పుడు సెన్సేషన్ ఉన్నది, మ్మ్. సెన్సేషన్ తర్వాత డిజైర్ గా మారుతుంది. ఇప్పుడు సెన్సేషన్ గా ఉన్నంతసేపు అది మూమెంట్ అంతే, ఆ మూమెంట్ లో దట్ సెన్సేషన్, దట్స్ ఆల్. ఇంకా అక్కడ డిజైర్ అంటూ ఉండదు. అదే చాలా బాగుంది, సన్సెట్ చాలా బాగుంది, సన్సెట్ ని చూస్తున్నాం, దట్స్ ఆల్, అంతే. దట్ ఈస్ సమ్ సెన్సేషన్. డిజైర్ ఎప్పుడు ఏర్పడుతుందంటే థాట్ ఇంటర్ఫీర్ అయినప్పుడు సెన్సేషన్, డిజైర్ ఫార్మ్ అవుతుంది, ఏర్పడుతుంది. థాట్ ఎప్పుడు ఇంటర్ఫీర్ అవుతుంది? అబ్బాయి చాలా బాగుంది, ఇది నాకు మళ్ళీ కావాలి, అబ్బాయి ఇది అసలు బాగాలేదు, చేసే దీని దగ్గరికి మనం వెళ్ళకూడదు. ఇది థాట్ తన ఫాస్ట్ నాలెడ్జ్ తో కంపేర్ చేసుకుని జస్టిఫై చేస్తుంది బాగుంది బాగోలేదు అనేది. కానీ సెన్సేషన్ అంటే థాట్ ఇంటర్ఫీర్ అవ్వనంత వరకు సెన్సేషన్ లో బాగుంది బాగోలేదు అనేది ఉండదు, సెన్సేషన్ ఉంటే, దట్స్ ఆల్. సో ఇక్కడ డిజైర్ అనేది థాట్ ఇంటర్ఫీర్, అంటే సెన్సేషన్ జరిగినప్పుడు థాట్ ఇంటర్ఫీర్ అయితే డిజైర్ ఏర్పడుతుంది. థాట్ ఇంటర్ఫీర్ అవ్వకపోతే డిజైర్ అనేది లేదు. డిజైర్ అనేది ఎప్పుడు పాస్ట్ మీదే బేస్ అయి ఉంటుంది, ఆ మూమెంట్ లో ఉండదు. పాస్ట్ తో బట్టి డిజైర్ ఫార్మ్ అవుతుంది. సో ఇక్కడ సెన్సేషన్ అంటే ఇందాక డిజైర్ గురించి మీరు ఏదో కొంచెం చెప్పారు, నాకు చిన్న డిస్టర్బెన్స్ ఉండి పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను, అది వినలేకపోయాను. బట్ నాకు అర్థమైంది ఏంటంటే, యాజ్ లాంగ్ యాజ్ థాట్ నాట్ ఇంటర్ఫియరెన్స్, దేర్ ఇస్ నో డిజైర్. అది నా అండర్స్టాండింగ్ సార్. Yes, right. I think here, sir, can Yeah. observe the thought arising. That is very Yes. essential. Yes. At that Now, junction. if I say thought should not arise, I have a problem. Then after thought comes in, I said I want it, then it becomes a problem. See, contact, sensation. And he says, can you stop there? He has said that also. Can you stop there? But also he has said, I mean, the desire part of it also. So he's trying to explain in his words. I mean, different times at different places, I mean, he had to use words to explain. But Yes. then we need to go beyond these words. Yes. Like when he says desire is the eternal flame of life. I mean, I need to look at it. I mean, putting aside the words desire and other things. What are we without desire? Nothing, but it's a dead thing. Only a dead thing will not have any sensations or pleasure or whatever it is. So, but then, most of the time, we do get caught in words. I mean, that is, again, it's a huge challenge to go beyond words. Like Krishnamurti says, can I go beyond words, Ani? That is very essential, sir. Thank you. Yes. అందుకే వర్డ్స్ అనేవి we have to use while talking, while in communication. Even a Mahatma, an enlightened person, has to use words. The words has to be used for communication purpose only. కానీ అసలు
నేను అనే మాట కూడా ఒక వాట్ ఈస్ కాల్డ్ ఇట్ డివిజనే కదా. వెన్ ఐ యూజ్ ఐ, సో యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ మీ. ఆ వర్డ్ ఇట్ సెల్ఫ్ ఇస్ డివిజన్. సో ఐ హ్యావ్ టు యూజ్ దట్ వర్డ్ ఐ, isn't it? When I say something, I like to say something, sir. This is I want to say. I అంటే అప్పుడే నేను కాంది కూడా ఒకటి ఉంది. వి అంటే దే అనే మాట కూడా ఉంది. సో అక్కడ ఒక్కొక్క మాట ఒక్కొక్క రకమైన ఆ ధ్వని ఒక్కొక్క విషయాన్ని క్రియేట్ చేస్తుంది. అయితే ఆ మాటను ఉపయోగిస్తున్నప్పుడు వాట్ ఈస్ ది సెన్స్ బిహైండ్ దట్ వర్డ్ అనేది మనం గమనించాలి. అంటే వాట్ మీనింగ్ వీ హ్యావ్, వాట్ ఫీలింగ్ వీ హ్యావ్ బై యూజింగ్ దట్ వర్డ్. సో behind that word there is a feeling, there is a meaning. So is there a word without a feeling and without a meaning, or is there a word with right meaning or wrong meaning? And who says the right, who says the wrong? It is wrong and it is right. And is there a thing which has no opposite as wrong, a rightness which has no opposite as wrong? And ఇలాగ ఆపోజిట్ లేని వర్డ్ ఒకటి ఉంటే ఆ వర్డ్ యొక్క స్థితి ఏంటి అసలు యాక్చువల్గా? వాట్ ఈస్ దట్ వర్డ్ విచ్ హ్యాస్ నో ఆపోజిట్? అబ్సల్యూట్లీ నో ఆపోజిట్. అది నిజంగా ఏంటి? అది మైండ్కి తెలియదు అది. సో ఎప్పుడైతే మైండ్ అనేది నేను అనేది తను తాను అర్థం చేసుకుంటుందో, ఆ అర్థం చేసుకున్న మనస్సు నేను అని వాడితే ఆ మాటకి వేరే ఒక లోతైన ఒక విషయం ఉంది. అది నేను కానిది అనే అర్థంతో వాడడం లేదు ఆ నేను అనే మాటని. కాబట్టి ఇక్కడ ప్రతి వర్డ్ కూడా కృష్ణమూర్తి గారు వాడినటువంటి వర్డ్స్ ఒక గంభీరమైన అర్థంతో ఉంటాయి. అది మామూలు అర్థం కాదు అది. కాబట్టి ఆ అర్థంలోకి వెళ్ళాలంటే ఆ స్థితిలోనికి వెళ్తేనే దాని అర్థం తెలుస్తుంది. We have to go beyond words to understand the word which Krishnamurti speaks. It is very difficult, I know. అయితే అందుకనే there is so much enquiry. అంటే అందుకనే మనం ఆ ఎంక్వైరీలోకి వెళ్తున్నాం. అందుకనే మనం వీఆర్ గోయింగ్ ఇన్ టు దట్. బట్ ఎంక్వైరీ హ్యాస్ ఎ ప్లేస్ అండ్ హ్యాస్ నో ప్లేస్. ఒక దగ్గర ఎంక్వైరీ ఆగిపోతుంది అంతే. We can't inquire more than that. We stop there. So we remain with the question. That's all. So ఏదో ఒక టైంలో ఒక ఇన్సైట్ వస్తుంది, మనం ఆన్సర్ చేయం. సో దట్ ఇన్సైట్ కమ్స్ ఫ్రమ్ దట్ స్టేట్ ఆఫ్ నాట్ నోయింగ్. అప్పుడు తెలుస్తుంది దాని అర్థం ఏంటో. సో అలాగే ఏంటి అంటే ఇప్పుడు సెన్సేషన్స్కి వల్ల అంటే perception, contact, sensation, and then thought arises. And then image, thought arises from that. So this is the process is described. But how do we know the whole process practically? How do you know that? Because he described it. అతను వివరించడం వల్ల తెలిసిందా, లేకపోతే నిజంగా తెలిసినా? అంటే అప్పుడు ఏం చేయాలి? నిజంగా తెలియాలి అని అంటే మనము సెన్సేషన్ ప్లస్ థాట్ ఈజ్ ఐ అంటే అప్పుడు థాట్ ఇంటర్ఫియర్ అయితే సెన్సేషన్తో అప్పుడు నేను అనేది ప్రారంభమైపోయింది. ఐ విష్, ఐ లైక్ ఇట్, ఐ డిస్లైక్ ఇట్ అనేటువంటి పాస్ట్ నాలెడ్జ్తో ఇంటర్ఫియర్ అయిపోయింది. సో అయితే సెన్సేషన్స్కి మళ్ళీ థాట్ అంటే
సెన్సేషన్ నుంచి థాట్కి థాట్ మింగిల్ అవుతుండేటప్పుడు ఒక స్ప్లిట్ సెకండ్ ఉంది అని చెప్తున్నారు కదా. సో కెన్ వి సీ దట్ ద డిస్టెన్స్ ద స్మాలెస్ట్ డిస్టెన్స్, ఐ మీన్ ద గ్యాప్, ఆ గ్యాప్ని మనం నిజంగా చూడగలమా? ఎందుకంటే యాక్చువల్గా అంత తక్కువ సమయంలో అది టక్మని జాయిన్ అయిపోతుంది మనసు. నిజంగా చూడగలిగితే అప్పుడు మనకి డిజైర్ ప్రాసెస్ ఏంటో అర్థమవుతుంది. ద హోల్ ప్రాసెస్ అంటే డైలీ లైఫ్లో ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. నిజంగా చూడనంత కాలం ఏమవుతుందంటే ఇంటెలెక్చువల్లీ వీ అండర్స్టాండ్ వాట్ హీ డిస్క్రైబ్స్ సమ్వాట్, నాట్ ఫుల్లీ ఆల్సో, సమ్వాట్. బట్ the moment we can see that the perception happens at that time, at that juncture, at that split second, then appudu telustundi the whole thing, we can understand. Lekapothe teliyadu anamata. So it is something very difficult but not impossible. ఇక్కడ నాకు ఇంకొక డౌట్ వస్తుంది సార్. డౌట్ ఇన్ ద సెన్స్, ఇప్పుడు సెన్సేషన్ ఉంది, జరుగుతుంది, ఆ సెన్సేషన్ లోకి థాట్ ఇంటర్ఫియర్ అవుతుంది. అక్కడ మీరు చెప్పారు స్ప్లిట్ సెకండ్ లో గ్యాప్ ఉంది, అది థాట్ ఇంటర్ఫియర్ అవ్వడానికి. అక్కడ ఆ స్ప్లిట్ సెకండ్ థాట్ ఎంటర్ అవుతుంది అనేది చూడాలంటున్నారు చూసారా? ఎవరు చూడాలి దాన్ని? హూ విల్ సీ ఇట్? ఎవరు చూడరు. చాయిస్లెస్ అవేర్నెస్ లో ఉండే ఎనర్జీ చూస్తుంది. నేను చూడను. నాకు అర్థమైంది ఏంటంటే థాట్ ప్రాసెస్ ఏంటనేది స్పష్టంగా అర్థమైనప్పుడు ఆటోమేటిక్ గా సెన్సేషన్ లోకి థాట్ ఇంటర్ఫియర్ అవుతుంది. అలా కాదు, అది అర్థమైనంత మాత్రాన ఇంటర్ఫియర్ అవ్వకపోవడం ఉండదు. అక్కడ ఏంటంటే అర్థం అవ్వగానే ఏంటవుతుందంటే ది టోటల్ అటెన్షన్ అనేది శుభ్రంగా కలగాలి అక్కడ. అంటే నిజంగా ఒకవేళ మనకు అర్థమైతే చూడడం జరిగితే ఈ పాటికే అది తెలిసిపోయి ఉండాలి మనకి. మన క్వశ్చనే అరేంజ్ అవ్వదు. అయితే ఎందుకు అరేంజ్ అవుతుంది ఇంకా మనకు తెలియలేదు కనుక. కాబట్టి అది ఇంటెలెక్చువల్ అండర్స్టాండింగ్. ఇప్పుడు ఎప్పుడైతే మనము ఈ స్ప్లిట్ సెకండ్ గురించి మనం మాట్లాడుకున్నామో ఆ సమయంలో పూర్తిగా అంటే నా ఇంద్రియాలు, నా మనస్సు, నా బుద్ధి, నా శరీరము, నా ఉనికి యావత్తు ఆ సమయంలో టోటల్ అటెన్షన్లో ఉండగలిగితే మాత్రమే అది సంభవిస్తుంది. అంటే కృష్ణమూర్తి గారు ఒకటి పాయింట్అవుట్ చేసింది ఏంటంటే మీరు చెప్పినట్టుగా ఆ స్ప్లిట్ సెకండ్లో చూడటం జరిగితే అన్నారు. ఆ చూడటం జరిగితే అంటే అక్కడ ఆ చూడడానికి మళ్ళీ మీరే అడిగారు ప్రయత్నం అనేది. నేను చూడాలా ఏంటి చూడాలి? నేను చూడడం అనేది లేదు కదా అని. నేను చూడడం లేదు. అయితే మరి ఎవరు చూస్తున్నారు అంటే అక్కడ ఒక పాయింటర్ చెప్పారు కదా, అటెన్షన్ అనేటువంటి పాయింటర్. సో ఆ స్ప్లిట్ సెకండ్లో పూర్తి అటెన్షన్ అనేది సంభవించాలి. అంటే ఏంటి అక్కడ మనకి కృష్ణమూర్తి గారు చెప్పిన దాంట్లో అర్థమైంది ఏంటి అంటే అక్కడ సెన్సేషన్స్ ఉన్నాయి, థాట్ రావడానికి సెన్సేషన్కి మధ్య ఒక స్ప్లిట్ సెకండ్ ఉంది అని అన్నారు. అంటే ఎప్పుడైతే సెన్సేషన్ వచ్చిందో పూర్తిగా ఆ సెన్సేషన్ మీద మనం పూర్తిగా సెన్సేషన్ దగ్గరే పూర్తి అటెన్షన్ తో అంటే ఆలోచన కాదు అక్కడ మనస్సు, ఇంద్రియాలు, మనస్సు కాదు అక్కడ పూర్తిగా నా తాలూకా హోల్ బీయింగ్ అంతా కూడా, టోటల్ బీయింగ్ అంతా కూడా విత్ మై నర్వ్స్, విత్ మై హార్ట్, విత్ మై బాడీ అంతా కూడా ఏకమై మొత్తంగా ఆ సెకండ్లో అక్కడ ఉండగలుగుతుందా ఆ వాట్ ఈస్తో? దట్ వాట్ ఈస్ ద సెన్సేషన్, ద వాట్ ఈస్. ఆ సెన్సేషనే వాట్ ఈస్ అక్కడే ఉండగలుగుతుందా? అది ఛాలెంజ్ అన్నమాట. అక్కడ ఉండగలుగుతుందా లేదా అది ఒక్కటే చూడాలి. థ్యాంక్ యూ సార్. అయితే ఇక్కడ మీరు చెప్పిన దాన్ని బట్టి కూడా నాకు అర్థమైంది ఏంటంటే అటెన్షన్. అయితే ఇప్పుడు అటెన్షన్ అంటే వితౌట్ పాస్ట్ లేనిది అటెన్షన్.
ప్రజెంట్ లో మాత్రమే ఉంటుంది. దట్ మూమెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద అటెన్షన్. అటెన్షన్ ఆ థాట్ ఇంటర్ఫియర్ అయిందంటే ఇట్ ఈస్ నాట్ అటెన్షన్. పాస్ట్ ఉన్నది అంటే నాట్ అటెన్షన్, పాస్ట్ లేనిది అటెన్షన్, ఎట్ దట్ మూమెంట్ అటెన్షన్. ఆ అటెన్షన్ లో థాట్ ఉండదు కాబట్టి ఇంకా థాట్ ఇంటర్ఫియర్ అవ్వదు అక్కడ ఆటోమేటిక్ గా. అంటే ఆ అటెన్షన్ చూడండి వెంకటేశ్వర గారు ఎలా ఉంటుందంటే, అది సపోజ్ ఐ సీ సంథింగ్, ఒక విషయాన్ని నేను చూస్తాను అనుకోండి. చూసేటప్పుడు నేను మామూలుగా చూస్తాను. ఒక చెట్టుని చూస్తున్నాను, ముందు మామూలుగా చూశాను. చూసిన తర్వాత ఐ గో టు ది డీటెయిల్స్. అంటే చూడడంలో కాండాన్ని చూశాను, కొమ్మల్ని చూశాను, లేత ఆకుల్ని చూశాను, ముదురు ఆకుల్ని చూశాను, ఆకుల్లో డిఫరెంట్ షేప్స్ చూశాను, పండిపోయిన ఆకులు, పచ్చాకులు ఉన్నాయి. అంటే పేర్లు కాదు ఇవి, ఫ్యాక్ట్స్ అవన్నీ చూశాను. విస్తరించిన కొమ్మల్ని చూశాను, ఆ చెట్టు యొక్క వంపు సంపుల్ని చూశాను. అంటే ఆ టోటాలిటీని అంతటిని అలా చూస్తున్నప్పుడు ఏమైందంటే, నేను చెట్టుని చూడడానికి ముందున్న స్థితి నుంచి ఏ స్థితికి వెళ్ళానంటే, అక్కడ టోటల్గా ఆ చెట్టు, అంటే ఆ చెట్టు మాత్రం, అంటే చూసేవాడు అక్కడ లేడు, చెట్టు మాత్రమే ఉంది, చెట్టు మాత్రమే ఉంది అనేటువంటి ఒక పరిస్థితిలో ఇంటెన్స్ అయిపోయింది. నా నర్వస్ సిస్టమ్ అంతా, నా బ్రెయిన్ అంతా, నా మనస్సంతా, నా శరీరం అంతా మొత్తం ఒక్కటిగా అయిపోయి దట్ ఇంటెన్సిటీ ఇస్ బర్స్టింగ్, కంప్లీట్లీ బర్స్టింగ్. అక్కడ ఏమీ లేకుండా ఒక పెద్ద వైబ్రేషన్తో ఉందన్నమాట టోటల్ సీయింగ్లో. అలాంటి స్థితిలోకి వచ్చింది అది. ఆ స్థితిలో ఏమైందంటే, ఇక్కడ నేను లేదు, కేవలం దర్శనం మాత్రం ఉందన్నమాట, సీయింగ్. అది అంటున్నారు ఆయన, అది కలగాలి అక్కడ. అప్పుడు మరి ఇంకా ఇంటర్ఫియరెన్స్ అనేది లేదు. మాస్టర్జీ, సగటు సాధారణమైన జీవితంలో మీరు ఏదైతే దిస్ బర్స్టింగ్ అన్నది అన్నారో, సగటు సాధారణమైన జీవితంలో సామాన్య సన్నివేశాలలో మనం ఎదుర్కొనే నిత్య జీవిత సంఘటనలలో ఈ రకమైనటువంటి అంత ఇంటెన్స్ అవుట్ బర్స్ట్ అన్నది, ఆ స్పర్టింగ్ అన్నది జరిగే అవకాశం ఉందా అండి? ప్రాక్టికల్ గా అడుగుతున్నాను సార్. తప్పకుండా ఉంది. అయితే ముందుగా బాంధవ్యాలలో కన్నా అది కేవలం ఒక దృశ్యం అంటే తెలుసు కదా మీకు, ప్రకృతి, అలాంటి విషయాలలో నాకు సాధ్యమైనది ఎలాగో చెప్తున్నాను. ప్రకృతిలోంచి నేను వెళ్ళాను. సో నిజంగా ప్రకృతి నుంచి అది సులువు అలా చేయటం. నిజంగా మీరు ఇంటెన్స్గా ప్రకృతిని ఆ విధంగా, ఆ సెన్సెస్ అనేవి ఎప్పుడైతే సెన్సేషన్స్ అనేవి వస్తుండడం, చూడడం అనేది ప్రకృతిలో ఉండేటప్పుడు విషయం చూస్తూ అలాగా ఆ స్థాయిలో చూడగలుగుతున్నారో, 2-3 సెన్సెస్ టుగెదర్ అనే విషయాన్ని సముద్ర తీరంకి వెళ్ళి కొండలెక్కి చెట్ల మధ్యన కూర్చొని నేను ఎంతో చేశాను అనుకోండి, ఆఫ్ కోర్స్. అయితే ఆ స్థితిలో అంత తాపత్రయపడ్డారా మీరు ఎప్పుడైనా? ఐఎమ్ డైరెక్ట్లీ ఆస్కింగ్ యూ క్వశ్చన్. మీరు ఎప్పుడైనా అంత గట్టిగా ప్రయత్నించారా, చూసారా? ఎప్పుడైనా అలాగ చూసి అది నిజంగా అక్కడ సంభవించినట్లయితే అప్పుడు నిజంగా అటెన్షన్ అనేది మీకు తెలుస్తుంది. ఎస్, అంటే మీకు తెలియడం అంటే అటెన్షన్ అనేది వెర్బల్గా తెలియటం కాదు, ప్రాక్టికల్గా ఏంటనేది తెలుస్తుంది. అటెన్షన్ అనే దాని గురించి ఒక గంట నేను ఉపన్యాసం ఇవ్వచ్చు కదా, అది అటెన్షన్ కాదు, ప్రాక్టికల్గా తెలుస్తుంది. సో అదే కుటుంబ బాంధవ్యాలలో నన్ను హర్ట్ చేసినప్పుడు ఆ అటెన్షన్ అనేది అక్కడ సంభవిస్తుంది అనమాట. అంటే ఇందాక చెప్పాను కదా, ఒక ఉపమానం, నిర్మలమైన కొలను ఉంది,
అందులో ఒక రాయి పడింది. రాయి పడితే చుట్టూ అలలు వచ్చాయి. కొద్ది క్షణాల తర్వాత, కొన్ని నిమిషాల తర్వాత అలలు తగ్గి తిరిగి ప్రశాంతమైన అలలు లేని ఒక సరస్సు యథాతథంగా ఉంది. పూర్వం ఎలా ఉందో అలాగే ఉంది. అలాగే ఆ అలలు లేని స్థితిలో మనసు ఉన్నప్పటికీ మీరొచ్చి నన్ను నిందించారు. అంటే ఒక రాయి వేశారు. అప్పుడు కలిగాయి వైబ్రేషన్స్. లేదా మీరు నన్ను పొగిడారు. అది కూడా ఒక అలే. అది కూడా నాకు సంతోషమనే అలల్ని కలిగించింది. అంటే నిస్తరంగమైనటువంటి ఒక సర్ఫేసు తరంగాలతో కూడుకొని అక్కడ ఏర్పడిందనమాట. అయితే మొదట నిస్తరంగానే ఉంది. తర్వాత అటెన్షన్‌తో చూసిన తర్వాత కూడా నిస్తరంగమే అయింది. తరంగాలు లేవు. కాబట్టి ఏంటి? అక్కడ ఆ స్థితి అనేది మనం తెచ్చుకోలేదు. అది ఉంది. అయితే మనము దాని యందు దృష్టి పెట్టుకోలేదు. అంటే ఎప్పుడూ మనకి ప్రాపంచిక విషయాలలో శక్తిని అనేక విధాలుగా యూజ్ చేస్తున్నాము. అందులో మునిగిపోయాము. అయితే అందుకనే ఇది సాధ్యమా అని అడుగుతున్న ప్రశ్న కూడా అక్కడి నుంచే వచ్చింది. ఎందుకంటే మనకి ఎన్నో విషయాలు సాధ్యమవుతుంటాయి. కానీ ఇదే ఎందుకు సాధ్యం అవడం లేదు? డబ్బు సంపాదించడం సాధ్యమైంది. కీర్తి సంపాదించడం సాధ్యమైంది. రాజకీయాల్లోకి వెళ్ళడం సాధ్యమైంది. పదవులు పొందడం సాధ్యమైంది. అన్నీ సాధ్యమవుతున్నాయి. కానీ ఈ చూడడం ఎందుకు సాధ్యమవటం లేదు? ఎందుకంటే దాని యందు అది అన్నిటికంటే ముఖ్యమైనదని మనం ఎప్పటికీ గ్రహించలేకపోతున్నాం కనుక సాధ్యపడలేదు. కాబట్టి అది సాధ్యపడదు అని కాదు, సాధ్యపడకపోతే అది మనకి తెలియపరచబడదు. అది తెలియపరచబడిందంటే మానవులైన మనకి తప్పకుండా అది సాధ్యమవుతుందనే తెలియపరచబడింది. కాకపోతే మనం దాన్ని గుర్తించలేదు. అలాగే అందరికీ జరగాలని లేదు. డైరెక్ట్‌గా కూడా జరగచ్చు. నా ఎగ్జాంపుల్ ఏంటంటే నా జీవితం చెప్పానండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ. మరి ఇందాక మీరు చెప్పిన ఎగ్జాంపుల్‌లో అంటే ఒక చెట్టు, కాండం, కొమ్మలు, ఆకులు ఇవన్నీ చూడడం అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్పారు చూసారా? అక్కడ అబ్జర్వర్, అబ్జర్వర్డ్ రెండూ లేని కేవలం అబ్జర్వేషన్ మాత్రమే ఉండాలి. అప్పుడు మాత్రమే జరుగుతుంది. అంటే అబ్జర్వర్ అంటేనే సెల్ఫ్, ఇట్ ఈస్ పాస్ట్. అబ్జర్వర్డ్ అది కూడా పాస్ట్ టెన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో కూడా మనకు అర్థమైపోతుంది. అబ్జర్వర్డ్ కేవలం అబ్జర్వేషన్ మాత్రమే. అంటే ఇక్కడ వితౌట్ పాస్ట్, కంప్లీట్ అటెన్షన్. వితౌట్ పాస్ట్ అంటే వితౌట్ థాట్ అనేది లేకుండా కేవలం ప్రెజెంట్ లో ఉండి కంప్లీట్ అటెన్షన్ తో చూసినప్పుడు మాత్రమే ఆ స్థితి, మీరు చెప్పినటువంటి ఆ స్థితి దానికి అది ఆటోమేటిక్ గా వస్తుందే తప్ప మనం పొందలేం. నేను పొందాలని అనుకుంటే సారీ, అది అవ్వదు. ఆ స్థితిలోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా ఆ స్థితి వస్తుంది అంతే. సో దానికి కావాల్సింది ఏంటంటే టోటల్ అటెన్షన్, కంప్లీట్ అటెన్షన్ వితౌట్ పాస్ట్. అసలు పాస్ట్ అనేదే లేకుండా కంప్లీట్ అటెన్షన్ తో ఉన్నప్పుడు మాత్రమే దాన్ని మనం ఆ రకంగా చూడగలం. ఆ స్థితి కూడా వస్తుంది. అదే, సో అబ్జర్వర్ ఈస్ ది థాట్. ఎస్, అబ్జర్వర్ ఈస్ ది థాట్. అబ్జర్వరే థాట్. అబ్జర్వ్డ్ ఈజ్ ఆల్సో థాట్. అబ్జర్వరే థాట్. ఎందుకంటే అందుకనే అబ్జర్వర్ ఆగితే థాట్ ఆగిందని అర్థం. అదే అండి, అబ్జర్వర్ ఎప్పుడైతే ఆగిందో అబ్జర్వర్డ్ కూడా ఉండదు కదా, ఓన్లీ అబ్జర్వేషన్ ఉంటుంది. అబ్జర్వర్ ఉన్నప్పుడే అబ్జర్వర్డ్ ఉంటుంది. అబ్జర్వర్ ఆగితే అబ్జర్వర్డ్ అనేది ఉందా? ఉండదు, ఓన్లీ అబ్జర్వేషన్ మాత్రమే ఉంటుంది. అంచేత అక్కడ ఏముంది అనేటువంటి విషయం అక్కడ బోధపడుతుంది. ఇక్కడ కూడా మనం చెప్తాం కదా సార్, ఐ మీన్ ద అబ్జర్వర్ ఇస్ నాట్ అని, అబ్జర్వర్ ఇస్ డిజాల్వ్డ్ అని. ఐ మీన్ ఈ వర్డ్స్ మనం యూస్ చేస్తా ఉన్నాం. అందుకే అలవాటు అయిపోయింది. Suddenly the car comes, sir, I move back. Yes. Okay. The observer is there, but the other senses have become a takeover.
The Yes. observer doesn't go anywhere. The observer is there. Yes. The observer and the observed and the observation. In the observation, I say that, that me should not be there. The me finds its place. It's in place. That is very essential for, we have to use words, because for example, of a word set upon, I think that it has got nearly about 350 different meanings to that. Yes. So how do I understand? K is saying something, I interpret according to my own conditioning, according to the image I have about Krishnamurti, and the words he uses, immediately I'll interpret this is what it means. That is what is the problem. Can I look at these things is very essential. Yes, sir. Yes, sir. Yeah. I agree. We have to use words at the same time. We should not be caught in words. Absolutely. Absolutely. So it's a time up, sir. ఓకే సార్, క్లోజ్ చేద్దాం. టైం అయింది. క్లోజ్ చేసేద్దామా? ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయి? అయిపోయింది, 8:30 దాటిపోయింది. నెక్స్ట్ సెషన్ లోనే. సో థ్యాంక్ యూ వెరీ మచ్, సార్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. Thank you, sir. Thank you. Thank you. Thank you, sir. Namaskar. Thank you very much. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నైస్ సెషన్. వెరీ నైస్. Thank you. థ్యాంక్ యూ మేడం. వెరీ టఫ్ సబ్జెక్ట్ సార్. మాట్లాడడం అంత ఈజీ కాదు. వెరీ టఫ్ సబ్జెక్ట్. చాలా బాగా డీల్ చేశారు సార్. థ్యాంక్ యూ. మాట్లాడడం ముఖ్యం కాదమ్మా. అర్థవంతంగా చెప్పగలగటం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎవ్రీబడి.